హలో హాయ్ వెల్కమ్ ఆల్ ది కాంపిటేటివ్ వారియర్స్ అండ్ వుడ్ బి టీచర్స్. దిస్ ఇస్ యువర్ కిరణ్ కోడుమూరు. ఎస్, తెలంగాణ టెట్ వారి కోసం సుత్తి లేకుండా సూటిగా అనేటువంటి మరో క్లాస్ అయితే ఉంది. లేట్ చేయకుండా సెషన్లోకి అయితే జంప్ అయిపోతాం. 6th క్లాస్ నుండి 4th నుండి 7th యూనిట్, 4th 5th 6th 7th 6th సైన్స్లో అండి. ఇది కంపల్సరీ ఎస్జిడి వాళ్ళకి యూజ్ అవుతుంది. టెట్ పేపర్ 1 పేపర్ 2 అందరికీ కూడా యూజ్ అవుతుంది. లేట్ చేయకుండా జంప్ అయిపోతాం సెషన్లోకి అయితే. రైట్, 4th యూనిట్ వచ్చేసి జంతువులు ఏమి తింటాయి. దీంట్లో అతి ముఖ్యమైనటువంటి అంశాలు మాత్రం రాయడం జరిగింది. సో అవి చూసుకోండి. టైం లేదన్న వాళ్ళకైతే చూసుకోండి. టైం ఉంది అంటే మాత్రం బుక్ మొత్తం చదవండి. రైట్, మరి జంతువులు ఎప్పుడు ఉద్భవించాయి, భూమిపైన జంతువులు ఎప్పుడు ఉద్భవించాయని చూసినట్లయితే మనకి 600 మిలియన్ సంవత్సరాల పూర్వం. క్వశ్చన్ ఎలా అడుగుతుందంటే జంతువులు భూమిపైన ఎన్ని మిలియన్ సంవత్సరాల పూర్వమే ఉద్భవించాయంటాడు. 600 మిలియన్ సంవత్సరాల పూర్వం ఉద్భవించాయి. లేదంటే ఏ కాలంలో ఉద్భవించాయంటాడు. ప్రీ కేంబ్రియన్ కాలంలో ఉద్భవించాయి. జంతువులు ఉద్భవించినటువంటి కాలం 2 రకాలు అడుగుతారు. ప్రీ కేంబ్రియన్ అన్నయ్యొచ్చు, లేదంటే 600 ఎన్ని సంవత్సరాల క్రితం అంటే 600 మిలియన్ సంవత్సరాలు పెట్టాలి. రైట్, ఇక్కడ ఎగరలేని పక్షులు కొన్ని అయితే ఇచ్చాయండి. అది వచ్చేసి పెంగ్విన్, ఆస్ట్రిచ్, ఈము, రేహా. సో వీటికి సింపుల్గా పియర్ అనేటువంటి కోడ్ అయితే క్రియేట్ చేసుకున్నాం మనం ఇక్కడ. పియర్ ఫ్రూట్ ఎలా ఉంటుంది, ఇలా ఉంటుంది కదా, ఇలా ఉంటుంది అంటే బరువుగా ఉంటుంది క్రింద, కాబట్టి ఎగరలేవు అన్నట్టుగా గుర్తుపెట్టుకోండి. ఇక్కడ పి అంటే పెంగ్విన్, ఈ అంటే వచ్చేసి ఈము, ఏ అంటే ఆస్ట్రిచ్. అదేవిధంగా యాక్చువల్గా ఆస్ట్రిచ్కి ఓ వస్తుందండి, కానీ ఇక్కడ ఏ రాసుకున్నాం మనం, అదొకటి గమనించండి. ఏ అంటే ఆస్ట్రిచ్, ఆర్ అంటే వచ్చేసి రేహా. ఎగరలేనటువంటి పక్షులకు ఉదాహరణ క్రింది వాటిలో ఎగిరే పక్షి అంటాడు. ఈ 4 ఇచ్చి పైవేవి కాదన్నప్పుడు పైవేవి కాదు ఆన్సర్ అవుతూ ఉంటుంది. నెక్స్ట్ వచ్చేసి స్వయం. రైట్, ఇక్కడ చూసినట్టయితే ఉభయాహారులు అండి. ఉభయాహారులు అంటే మనకు తెలిసిందే 2 రకాల, అంటే ఇటు శాకాహారులు అదేవిధంగా మాంసాహారులు. వీటిని ఏమంటామంటే ఉభయాహారులు అంటాం. ఉదాహరణ మనం తీసుకున్నట్లయితే పాలకూర తింటాం, చికెన్ తింటాం, పాలకూర తింటాం, గుడ్డు తింటాం. సో ఇలా మనకు 2 రకాల ఆహార పదార్థాలు, అంటే శాకాహారులుగా మాంసాహారులుగా ఉండేటువంటి జీవులు ఏమంటామంటే ఉభయాహారులు అంటాం. మొక్కలు జంతువుల ఆహారంగా తీసుకునేటువంటి జీవులు. సాధారణంగా మొక్కలు జంతువుల ఆహారంగా తీసుకునే జీవులు వచ్చేసి పందులు కావచ్చు, అదేవిధంగా కొన్ని రకాల కోతులు కావచ్చు, అండ్ మనుషులు కావచ్చు. వీళ్ళంతా కూడా ఉభయాహారులే. నెక్స్ట్, జంతువులు ఆహార సేకరణ కోసం గుర్తుపెట్టుకోండి. జంతువులు ఆహార సేకరణ కాదు, ఆహారం జాడ కనుక్కోవడానికి. ఆహార సేకరణ కొట్టేసుకోండి ఇక్కడ. సో మీకు ఈ యొక్క పీడిఎఫ్ అనేది కేకే బయలుజీ అనేటువంటి యాప్లో అందుబాటులో ఉంటుంది. ఫ్రీగా డౌన్లోడ్ చేసుకొని ప్రింట్ తీసుకోండి. జంతువులు ఆహారం జాడ కనుక్కోవడానికి, అంటే ఆహారం ఎక్కడుందో తెలుసుకోవడానికి సాధారణంగా జ్ఞానేంద్రియాలను వాడుతూ ఉంటాయి. గుర్తుపెట్టుకోవాలి. సో అంటే జంతువుల ఆహారం యొక్క జాడను కనుక్కోవడానికి క్రింది వాటిలో దీనిని ఉపయోగిస్తాయి, అంటే జ్ఞానేంద్రియాలను ఉపయోగిస్తాయి. ఈవెన్ మనం కూడా ఇలా వెళ్ళేటప్పుడు ఏదైనా స్మెల్ వచ్చిందనుకో వెంటనే అటువైపు చూస్తాం. అంటే ఇక్కడ మనము మన యొక్క ముక్కు అనేటువంటి జ్ఞానేంద్రియాన్ని ఉపయోగించాం. అదేవిధంగా టేస్ట్ చూడడానికి మనం నాలుకను ఉపయోగిస్తుంటాం. కానీ ఇక్కడ ఆహారం యొక్క జాడ కనుక్కోవడానికి జ్ఞానేంద్రియాలను ఉపయోగిస్తాయి. గుర్తుపెట్టుకోవాలి. అండ్ ఇక్కడ మ్యాచ్ ద ఫాలోయింగ్స్ ఇవ్వడానికి ఆస్కారం ఉందండి. ఎగ్జాంపుల్స్ అయితే ఇవ్వడం జరిగింది. కుక్క ఏ రకంగా ఆహారం యొక్క జాడ కనుక్కుంటుందంటే వాసనని చూసి. అదేవిధంగా గద్దలు ఆహారం యొక్క జాడని ఏ రకంగా తెలుసుకుంటే దృష్టి సహాయంతో. అంటే అక్కడ ఉపయోగించేటువంటి జ్ఞానేంద్రియం ఏంటంటే కళ్ళు, గద్ద. ఓకేనా. కుక్కలు వచ్చేసి ముక్కు అనేటువంటి జ్ఞానేంద్రియాన్ని ఉపయోగిస్తున్నాయి. అండ్ గబ్బిలాలు వచ్చేసి వినికిడి పైన ఆధారపడతాయి. ఇంపార్టెంట్, ఇది గుర్తుపెట్టుకోండి. క్రింది వాటిలో ఆహారం యొక్క జాడ కనుక్కోవడానికి చెవులను ఉపయోగించేటువంటి జీవి, లేదంటే వినికిడిపై ఆధారపడేటువంటి జీవి గబ్బిలం. ఇంపార్టెంట్ క్వశ్చన్ అడిగింది, ఛాన్స్ ఉంది. అదేవిధంగా సరీసృపాలు రుచిని చూసి. గుర్తుపెట్టుకోండి, రుచిని చూసి. అవి వాసన పైన ఆధారపడట్లేదు, కళ్ళపైన ఆధారపడట్లేదు, వినికిడి పైన ఆధారపడట్లేదు. సరీసృపాలు అనేవి రుచిని చూసి ఆహారం యొక్క జాడను కనుక్కుంటాయి. గుర్తుపెట్టుకోండి. సరీసృపాలు అంటే ఏమేమి వస్తాయంటే సాధారణంగా ఏంటంటే సరీసృపాలు వచ్చి తాబేళ్ళు, పాములు, కప్పలు కాదండి. సరీసృపాలు వచ్చేసి మొసళ్ళు, ఇవన్నీ కూడా ఏంటంటే లిజర్డ్స్, ఇవన్నీ వచ్చేసి సరీసృపాల కిందకి వస్తాయి. ఇవి వచ్చేసి రుచి చూసి ఆహారం యొక్క జాడ కనుక్కుంటే ఇవి 2 ఇంపార్టెంట్. ఇక్కడ వచ్చేసి మనకి ఏంటంటే మ్యాచ్ ద ఫాలోయింగ్స్ అడిగేందుకు కూడా ఛాన్స్ ఉంటుంది, గమనించండి. లేదంటే క్రింది వాటిలో తప్పుగా ఉన్న జంటను గుర్తించండి. కుక్కలు దృష్టి, గద్దలు వాసన, గబ్బిలాలు రుచి చూడడం, సో సరీసృపాలు వినికిడేలా. సో మనకి ఏంటంటే క్లమ్జీగా చేసేందుకు అయితే ఛాన్స్ ఉంది. అండ్ నెక్స్ట్ వచ్చేసి పాండ్ స్కేటర్. దీన్ని గుంట గురుగు అని కూడా అంటామండి. రాసుకోవచ్చు మీరు ఇక్కడ, గుంట గురుగు అనేటువంటి పేరు కూడా రాసుకోండి. పాండ్ స్కేటర్ అంటే నీటిపైన ఇలా అంటే నీటిపైన నడుచుకుంటూ వెళ్ళేటువంటి ఒక చిన్న పురుగు లాంటిది మనం చూసే ఉంటుంది. దీన్ని పాండ్ స్కేటర్ పేరులో ఉంది. పాండ్ అంటే చిన్న మడుగు లాంటిది, స్కేటర్ అంటే స్కేటింగ్ చేస్తుంది, అంటే నీటిపైన స్కేటింగ్ చేస్తుంది కాబట్టి దీన్ని ఏమంటే పాండ్ స్కేటర్ అండి. పాండ్ స్కేటర్ ఆహారం యొక్క జాడను ఎలా కనుక్కుంటుంది అంటే ఎప్పుడైనా పాండ్ స్కేటర్ దానిపైన పోతుంది, నీళ్ళలో ఎక్కడో కీటకం పడిపోయింది, దాన్ని ఎలా కనుక్కుంటుంది అంటే కీటకం పడ్డప్పుడు దీని యొక్క ఆహారం ఏదైతే తీసుకుంటుందో, అంటే లైక్ ఒక కీటకాన్ని తీసుకుంటుంది, ఆ కీటకం పొరపాటున నీళ్ళలో పడిపోయింది. ఎలా గుర్తుపడుతుంది అక్కడ కీటకం అని? కీటకం అక్కడ ఉందని ఎలా గుర్తుపడుతుందంటే ఆ కీటకం పడ్డప్పుడు ఆ నీటిలో చిన్న అలలు జనరేట్ అవుతుంటాయి అన్నమాట. ఈ అలలు వచ్చి పాండ్ స్కేటర్ ఇప్పుడు
తాకుతూ ఉంటాయో అలలు ఎక్కడి నుంచి వచ్చాయి, ఎంత దూరం నుంచి వచ్చాయని పాండ్ స్కేటర్ అటువైపుగా మూవ్ అవుతూ ఉంటుంది. అది ఒకటి గమనించండి. పాండ్ స్కేటర్ని గుంట గురుగు అని కూడా అంటాం. పాండ్ స్కేటర్ అలల సహాయంతో నీటిపై పడేటువంటి కీటకాన్ని గుర్తిస్తుంది. ఇంపార్టెంట్. నెక్స్ట్ వచ్చేసి జంతువులను ఎన్ని రకాల ప్రాథమిక సమూహాలుగా విభజించారు అంటాడు. సో 6 ప్రాథమిక సమూహాలు. క్వశ్చన్ ఇలా అడుగుతాడు, జంతువులని ఎన్ని ప్రాథమిక సమూహాలుగా విభజించడం జరిగిందంటే 6 ప్రాథమిక సమూహాలు. అవి వచ్చేసి అకశేరుకాలు, అంటే ఎముక లేనటువంటి వెన్నెముక లేనటువంటి జీవులు ఏవైతేనో అవి అకశేరుకాలు చెప్తాం. నెక్స్ట్ చేపలు, ఉభయచరాలు. చేపలు అంటే మనందరికీ తెలిసిన ఉభయచరాలు అంటే భూమిపైన నీటిపైన జీవించేటువంటి జీవుల్ని ఉభయచర. ఉభయ అంటే 2, చర అంటే కదిలేది, అంటే 2 రకాల పరిస్థితుల్లో కదులుతూ ఉంటుంది. అంటే నీటిపైన నీటిలో జీవించగలుగుతుంది, అదేవిధంగా భూమిపైన కూడా జీవించగలుగుతుంది. కాబట్టి దీన్ని ఏమంటాం, ఉభయచరాలు అంటాం. నెక్స్ట్ సరీసృపాలు. ఇప్పుడు చెప్పుకున్నట్టుగా పాములు కావచ్చు, అదేవిధంగా లిజర్డ్స్ కావచ్చు. సో ఇలాంటివన్నీ కూడా, ఈవెన్ మనకి పెద్ద డైనోసార్స్ ఏవైతే అవి కూడా సరీసృపాల కిందకి వచ్చేస్తుంటాయి. నెక్స్ట్ వచ్చేసి పక్షులు. మనకి తెలిసిందే క్షీరదాలు అంటే పాలిచ్చి పెంచే జంతువులు. ఇవన్నీ కూడా జంతువులలో ఉండేటువంటి 6 ప్రాథమిక సమూహ జీవులు. గుర్తుపెట్టుకోండి, ఓకేనా? డెఫినెట్ గుర్తుపెట్టుకోవాలి. ఇక నెంబర్ గుర్తుపెట్టుకోండి, అదేవిధంగా ఏవేవి అనేది కూడా డెఫినెట్గా గుర్తుపెట్టుకోవాలి. అండ్ ఇక్కడ చూసినట్లయితే కప్ప నాలుక జిగురుగా ఉండి ఆహారాన్ని పట్టుకోవడానికి, మింగడానికి ఉపయోగిస్తుంది. రైట్, గమనించాలి. ఇక్కడ కప్ప నాలుక క్రింది వాటిలో ఏ జంతువు యొక్క, ఏ జీవి యొక్క నాలుక జిగురుగా ఉంటుంది అంటాడు. కప్ప నాలుక. ఏ జీవి తన యొక్క నాలుకను ఆహారాన్ని పట్టుకోవడానికి వినియోగిస్తుంది? సో సాధారణంగా మనం ఏంటి, నాలుకని మింగడానికి వినియోగిస్తుంటాం కదా, కానీ ఈ యొక్క జీవి ఆహారాన్ని పట్టుకోవడానికి కూడా ఉపయోగిస్తుంటుంది. అది వచ్చేసి ఏంటి అంటే కప్ప. గుర్తుపెట్టుకొని, దీని యొక్క నాలుక జిగురుగా ఉంటుంది, ఆహారాన్ని పట్టుకోవడానికి, మింగడానికి ఉపయోగిస్తూ ఉంటుంది. ఓకేనా? ఒక జంతువు తినే ఆహారం సేకరించే విధానం దాని ఆహారపు అలవాటు ఉంది. సో క్రింది వాటిలో ఒక జంతువు యొక్క ఆహారపు అలవాటుగా పరిగణించబడేది తినే ఆహారం, అదేవిధంగా సేకరించే విధానం. గమనించాలి, ఇంపార్టెంట్. సో డైరెక్ట్గా నేను ఈక్వల్స్ పెట్టానండి. ఒక జంతువు యొక్క ఆహారపు అలవాటు అంటే అది సేకరించే విధానం, అదేవిధంగా ఆ జంతువు తినే ఆహారాన్ని దాని యొక్క ఆహారపు అలవాటుగా పరిగణిస్తూ ఉంటాం. అండ్ పక్షుల్లో చూసినట్టుగా ముక్కుల్లో వైవిధ్యం ఉంటుందండి. ముక్కుల్లో వైవిధ్యం అంటే మనం పక్షులు, రకరకాల పక్షులు చూస్తుంటాం మార్నింగ్ లేసిన దగ్గర నుండి. వాటి యొక్క ముక్కులు అనేవి డిఫరెంట్ షేప్స్లో ఉంటాయి, డిఫరెంట్ యాంగిల్లో ఉంటాయి, డిఫరెంట్ అంటే బలంగా ఉండొచ్చు, పొడవుగా ఉండొచ్చు, వంకర తిరిగి ఉండొచ్చు, ఎలా అయినా ఉండొచ్చు. సో ఇలా ఉంటే ఏమంటాం, దాన్ని వైవిధ్యం అంటాం. మరి పక్షుల్లో ఇలా వైవిధ్యమైనటువంటి ముక్కులు ఉండడానికి గల కారణం ఏంటంటే అవి తీసుకునేటువంటి ఆహారపు రకాన్ని బట్టేసి గింజలు తీసుకునేటువంటి, సే ఫర్ ఎగ్జాంపుల్ బియ్యం గింజలు తినేటువంటి పక్షి ఉంటుంది, చిన్నగా ఉంటే సరిపోతుంది. సో ఫర్ ఎగ్జాంపుల్ మన పిచ్చుక ఉంటుంది, సో రప్పని తీసుకుంటుంది, మింగేస్తూ ఉంటుంది. సో అలా కాదు, ఒక పక్షి మాంసాన్ని చీల్చాలి, ఎలా ఉండాలి, కంపల్సరీ వంకర తిరిగి ఉండాలి, బలంగా ఉండాలి, ఇట్లా పట్టి గుంజితే చీలిపోవాలి మాంసం, అలా ఉండాలి. సో కాబట్టి పక్షుల యొక్క ముక్కుల యొక్క వైవిధ్యం, ముక్కుల యొక్క ఆకారంలో వైవిధ్యానికి కారణం ఏంటంటే అవి తీసుకునేటువంటి ఆహారాన్ని బట్టి. రైట్, ఇక్కడ కొన్ని పక్షులు అయితే ఇచ్చాడు, ఖచ్చితంగా గుర్తుపెట్టుకోండి. ఇవి ఇక్కడ మనకు మ్యాచ్ ద ఫాలోయింగ్స్ అడడానికి ఛాన్స్ ఉంటుంది, లేదంటే తప్పుగా ఉన్న జంటని గుర్తించండి అంటాడు. ఓకేనా? రైట్, ఇక్కడ ఫస్ట్ చూద్దామండి వడ్రంగి పిట్ట. వడ్రంగి పిట్ట ఏదైతే ఉంటుందో వుడ్ పెకర్ అంటూ ఉంటాం. సో చెట్ల పైన వాలి ఆ వుడ్ని ఇలా కొట్టేసి వడ్ని ఆ బెరడును తీసేస్తూ ఉంటుంది. బెరడును ఆహారంగా తీసుకోదు అది, బెరడు కింద ఉండేటువంటి చీమలు కావచ్చు, చెదలు కావచ్చు, కీటకాలు కావచ్చు, వీటిని ఆహారంగా తీసుకుంటుంది. మరి వడ్రంగి పిట్ట యొక్క ముఖ్య ఎలా ఉంటుందంటే బలంగా పొడవుగా ఉంటుంది. గుర్తుపెట్టుకోండి, బలంగా ఉంటుంది, పొడవుగా ఉంటుంది. దీని యొక్క ఆహారం వచ్చేసి చీమలు, చెదలండి. నెక్స్ట్ గద్ద ముక్కు బలంగా ఉంటుంది, కొక్కెంలాడు. ఇవి రెండు కన్ఫ్యూజ్ అయితే గద్ద ముక్కు, చిలక ముక్కు. ఎందుకంటే ఆల్మోస్ట్ ఆల్ రెండిటి ముక్కు కూడా ఇలా కనపడుతూ ఉంటుంది. చిలక ముక్కు ఇలా ఉంటుంది అండ్ గద్ద ముక్కు ఇలా ఉంటుందండి. రైట్, సో కొంచెం అలా ఇలాగా ఉంటుంది. గద్ద ముక్కు వచ్చేసి బలంగా కొక్కెంలా ఉంటుంది, మాంసం చీల్చడానికి ఉపయోగపడుతుంది. ఇంపార్టెంట్, వెరీ వెరీ ఇంపార్టెంట్. గద్ద ముక్కు బలంగా కొక్కెంలా ఉంటుంది, గమనించాలి. చిలుక ముక్కు వచ్చేసి బలంగా వంకర తిరిగి ఉంటుంది, వంకర తిరిగి ఉంటుంది. ఇక్కడ వంకర తిరగడం వేరు, కొక్కెంలా. కొక్కెం అంటే ఇట్లా హుక్కులాగా ఉంటుందండి. సో అది కూడా వంకర తిరిగి ఉంటుంది. కొక్కెం అంటే బలమైనటువంటి వంపు తిరిగినటువంటి ముక్కు. సో బలంగా కొక్కెంలా ఉంటే గద్ద, దీని యొక్క ముక్కు మాంసం చీల్చడానికి ఉపయోగపడుతుంది. అండ్ చిలుక ముక్కు చూసినట్టయితే బలంగా ఉంటుంది, వంకర తిరిగి ఉంటుంది. వెరీ వెరీ ఇంపార్టెంట్, ఇవి రెండిట్లో కన్ఫ్యూజ్ అవుతుంటాం. అండ్ చిలుక యొక్క ఆహారం ఏంటంటే పండ్లు, గట్టి విత్తనాలు కొరకడం కోసం అలా డిజైన్ చేయబడి ఉన్నది. అండ్ తేనెపిట్ట యొక్క ముక్కు, తేనెపిట్ట అంటే మామూలుగా చిన్నగా ఉంటుంది చూడండి, బర్డ్, హమ్మింగ్ బర్డ్ అంటుంటాం. సో పొడవుగా ఉంటుంది, సన్నగా ఉంటుంది, పొడవుగా సన్నగా ఉంటుంది. కొంగ యొక్క ముక్కు వచ్చేసి పొడవుగా ఉంటుంది. ఓకేనా? సో ఇక్కడ మనకి టెక్స్ట్ బుక్లో చూసినట్లయితే పొడవుగా సన్నగా అంటే ఖచ్చితంగా తేనెపిట్ట పెట్టండి. పొడవుగా అని ఇచ్చాడనుకోండి, ఇవి రెండు వచ్చేందుకు ఆస్కారం ఉంటుంది ఆన్సర్స్లో. ఓకేనా? సో ఓన్లీ పొడవుగానిస్తే తేనెపిట్ట ముక్కు, కొంగ ముక్కు రెండు కూడా పొడవుగాని ఇచ్చాడు కదా. ఓకేనా? అదేవిధంగా ఇక్కడ కూడా చూడండి, వడ్రంగి పిట్ట ముక్కు బలంగా పొడవుగా ఉండేటువంటి ముక్కును కలిగినటువంటి పక్షులు వడ్రంగి, తేనెపిట్ట, కొంగ. కానీ ఇక్కడ పొడవుగా సన్నగా అన్నప్పుడు తేనెపిట్ట, పొడవుగా బలంగా అన్నప్పుడు వడ్రంగి పిట్ట. ఓన్లీ పొడవుగానిస్తే మాత్రం ఈ మూడు వచ్చేస్తాయి, గమనించాలి.
రైట్, వెరీ ఇంపార్టెంట్ అండి ముక్కుల యొక్క వైవిధ్యాన్ని. అండ్ సహజ పారిశుద్ధ్య కార్మికులు కాకులు గద్దల్ని పరిగణిస్తారు. గద్దలు బదులుగా మనకి ఇక్కడ రాబందు అని రాసుకుంటే సరిపోతూ ఉంటుంది, వల్చర్ అంటూ ఉంటాం. సో కొత్త టెక్స్ట్ బుక్లో రాబందుని ఇచ్చాడు, ఇది ఒక రాబందు రాసుకోండి. సహజ పారిశుద్ధ్య కార్మికులు కాకులు మరియు రాబందులు. సహజ పారిశుద్ధ్య కార్మికులు అంటే న్యాచురల్ స్కావెంజర్స్ అంటున్నాం. అంటే ప్రకృతిలో ఈ పక్షులు ఎక్కడైనా ఏదైనా ఉన్నట్లయితే, ఏదైనా చనిపోయినట్లయితే వాటిని ఆహారంగా తీసుకుంటుంటాయి కాబట్టి ఆ ఏరియా మొత్తం కూడా క్లీన్ అయిపోతుంది. కాబట్టి కాకుల్ని అదేవిధంగా రాబందులు వల్చర్స్ని ఏమంటామంటే సహజ పారిశుద్ధ్య కార్మికులుగా చెప్తూ ఉంటాం. ఓకే, ఒకవేళ ఎగ్జామినర్ సో కాకులు గద్దలే ఇచ్చాడు ఆప్షన్స్ అడుగు, కాకులు గద్దలు పెట్టండి. సో లేదు ఓన్లీ కాకులు ఇచ్చాడు, కాకులే పెట్టండి. ఓకే, సో మీకు ఆప్షన్స్ ఏవి లేకుండా గద్దలు ఉండేసి మిగిలిన వేరే పక్షులు ఇచ్చాడు, గద్దలు మాత్రం పెట్టండి. ఒకవేళ ఆప్షన్స్లో కాకులు మరి రాబందిస్తే రెండు పెట్టండి. ఒకవేళ ఇవి రెండు లేకుండా ఓన్లీ ఆప్షన్స్లో రాబంది ఇచ్చాడు అనుకోండి, రాబంది పెట్టండి. ఓకేనా, క్లియర్. నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ నెమరు వేసే జంతువులు ఏవైతేనో మనకు తెలిసిందే, ఆవు గేదె మనకు తెలిసిందే, ఒంటె కూడా నెమరు వేసే జంతువే, గుర్తుపెట్టుకోండి. నెమరు వేయడం అంటే ఒకసారి మింగినటువంటి ఆహారాన్ని మళ్ళీ నోటిలోనికి తెచ్చుకొని నెమ్మదిగా నమిలి జీర్ణం చేసుకునే ప్రక్రియను ఏమంటే నెమరు వేయడం అంటాం, రూమినేషన్ అంటాం దాన్ని ఇంగ్లీష్లో అయితే. రైట్, సో ఇక్కడ క్రేన్ ఫ్లై అనేటువంటి ఒక చిన్న కీటకం ఉంటుందండి. ఈ క్రేన్ ఫ్లై గుడ్లు పెట్టినప్పుడు దాని నుంచి లార్వా వస్తుంది. లార్వా దశలో విపరీతమైన ఆహారాన్ని తీసుకుంటుంది. ఎంత ఆహారాన్ని తీసుకుంటుందంటే ఇంకా అది ప్రౌఢ దశలో ఆహారాన్ని తీసుకోదు. సో దాని జీవితకాలం వచ్చేసి కేవలం వారం రోజులు అంతే, 7 రోజులు ఉంటుందండి, అంతకంటే ఎక్కువ ఏమి ఉండదు. సో వారం రోజులు కూడా ఉండదు, చాలా తక్కువ అండి దాని జీవితకాలం. సో గ్రుడ్డు పెడుతుంది, దీని నుంచి లార్వా వస్తుంది. లార్వా వచ్చిన తర్వాత విపరీతమైన ఆహారాన్ని తీసుకొని చాలా పెద్దగా అయిపోతుంది. అండ్ దీని నుండి మళ్ళీ మనకి ఏంటంటే క్రేన్ ఫ్లై అనేటువంటి ఒక చిన్న కీటకం లాంటిది వచ్చేస్తూ ఉంటుంది. ఇక్కడ లార్వా దశలో విపరీతమైన ఆహారాన్ని తీసుకునేటువంటి జీవి లేదంటే విపరీతమైన ఆహారాన్ని తీసుకునే కీటకం అంటే క్రేన్ ఫ్లై. ఇంకా ప్రౌఢ దశ అంటే లార్వా నుండి ఇంకా మొత్తం కూడా మెటమార్ఫాసిస్ జరిగి ఒక జీవి ఏర్పడుతుంది, ఒక కీటకం, పెద్ద కీటకం ఏర్పడుతుంది. ఆ కీటకం ఇంకా పెద్దగా అయిన తర్వాత ఆహారాన్ని తీసుకోవాలి, వెరీ ఇంపార్టెంట్. రైట్, వేటాడే జంతువులు ఉంటాయి కదా, వీటికి బలమైనటువంటి కాళ్ళు ఉంటాయి, 12 గోర్లు ఉంటాయి, 12 దంతాలు ఉంటాయి. మరి ఏవి దేనికోసం ఉపయోగపడతాయని చాలా ఇంపార్టెంట్. వేటాడే జంతువులు చూసినట్లయితే ఇక్కడ వాటికి బలమైనటువంటి కాళ్ళు ఏవైతే ఉంటాయో సాధారణంగా పరిగెత్తడానికి ఉపయోగపడతాయి. అండ్ పదునైన గోర్లు ఉంటాయి. ఉదాహరణకు సింహం కావచ్చు, పులి కావచ్చు, చిరుతపులి కావచ్చు, వాటికి ఉండేటువంటి పదునైన గోర్లు వచ్చేసి ఏంటంటే భోజ్య జీవిని పట్టుకోవడానికి ఉపయోగపడతాయి. ఒక పులి జింక వెంట పడినప్పుడు కాళ్ళేమో పరిగెత్తడానికి, గోర్లేమో ఆ జీవిని పట్టుకోవడానికి, చీల్చడానికి కాదు. ఇక్కడ కన్ఫ్యూజ్ అవుతారు. సో పదునైన గోర్లు ఆ జీవిని పట్టుకోవడానికి ఉపయోగపడతాయి. అండ్ పదునైన దంతాలు వచ్చేసి మాంసం చీల్చడానికి ఉపయోగపడతాయి. వెరీ ఇంపార్టెంట్ ఈ మూడు కూడా. నెక్స్ట్ బాతు నోటిలో, గుర్తుపెట్టుకోండి ఇక్కడ వెరీ ఇంపార్టెంట్. జనరల్గా బాతు నోటిలో పళ్ళు ఉండడం ఏంటి అనుకుంటా, కానీ బాతు నోటులో అదేవిధంగా చేపల నోటులో కూడా వెరీ ఇంపార్టెంట్ కన్ఫ్యూజ్ అయ్యేటువంటి అంశం. సాధారణమైన అంశానికి భిన్నంగా ఉండేటువంటి దగ్గర మనం కన్ఫ్యూజ్ అవుతాం. రైట్, ఇక్కడ బాతు నోట్లో అదేవిధంగా చేపల యొక్క నోటిలో కూడా పండ్లు అనేవి ఉంటాయి. పండ్లు అంటే టీత్ అండి, ఇక్కడ పండ్లు అంటే నాట్ ఫ్రూట్స్. సో ఇక్కడ టీత్ అనేవి ఉంటూ ఉంటాయి, పళ్ళు. సో పళ్ళు అని రాయాలి యాక్చువల్, పళ్ళు. ఓకేనా, సో పండ్లు ఉంటాయి. ఇవి ఏంటంటే ఆహార సేకరణలో వడపోత సాధనంగా ఉపయోగపడతాయి. ఏంటి ఆహార సేకరణలో వడపోత సాధనం అంటే, సే ఫర్ ఎగ్జాంపుల్ బాతు యొక్క నోట్లో ఇలా పళ్ళు ఉన్నాయండి, క్రింద పైన ఇలా పళ్ళు ఉన్నాయి. సో ఏం చేస్తుందంటే ఓపెన్ చేసిన తర్వాత మొత్తం నీటిని ఇలా తీసుకుంటుంది, నోట్లోకి తీసుకొని ఇలా మూసేస్తుంది. సో ఇక్కడ నాకు ఫింగర్స్ మధ్యలో మీ గ్యాప్ కనపడుతుంది కదా. సో ఇప్పుడు లోపల నుంచి ఏం చేస్తుందంటే నీటిని బయటికి నెట్టేస్తుంది. నెట్టేసినప్పుడు ఏమవుతుందంటే ఈ పళ్ళ యొక్క లోపలి వైపు చూసినట్లయితే ఆహారం చిక్కుపడుతుంది. సో అంటే నోటిలోనే ఉండిపోతూ ఉంటుంది అనమాట. సో ఇలా చేపల్లో, బాతుల్లో ఈ యొక్క పళ్ళు అనేవి ఆహారాన్ని తీసుకొని వడపోత సాధనంగా, ఆహారాన్ని గ్రహించడానికి వడపోత సాధనంగా ఉపయోగపడుతుంది. వెరీ ఇంపార్టెంట్. సో ఇక్కడ చేపల్లో, బాతుల్లో పళ్ళు లేవు అనుకోవద్దు. అండ్ అదేవిధంగా జలగలు నోటి చుట్టూ ఉండేటువంటి చూషకాలతో రక్తాన్ని పీల్చుతాయి. సో ఇలా జలగ ఉన్నట్లయితే, ఇక్కడ నోరు ఉన్నట్లయితే నోటి చుట్టూ కూడా ఇట్లా సక్కర్ ఉంటుందండి. సో దీన్ని చూషకము అంటాం. మామూలుగా మన ఇళ్ళల్లో వ్యాక్యూమ్ సక్కర్స్ ఉంటాయి కదా. సో ఏదైనా చిన్న ఇట్లా రౌండ్గా ఉండేసి గోడకు పెడితే ఇలా అతుక్కుంటుంది, దానికి హుక్ ఉంటే మనం వేలాడి తీసుకోవచ్చు. అలా సక్కర్స్ ఉంటాయి. సో వాటి చూషకాలు అంటాం. జలగలో వచ్చేసి ఈ చూషకాలు ఏవైతే ఉన్నాయో సాధారణంగా ఏదైనా మనిషిలో లేకుంటే జంతువులో పట్టినప్పుడు రక్తాన్ని పీల్చుకోవడానికి ఉపయోగపడతాయి. ఇక్కడ క్వశ్చన్ ఎలా అడుగుతాడు, జలగలో రక్తాన్ని పీల్చడానికి ఉపయోగపడేటువంటి అవయవాలు ఏవి అంటాడు. సో లేకుంటే నిర్మాణాలు ఏవి అంటాడు, చూషకాలు. జలగ యొక్క ఆహారం ఏమిటి, రక్తం. సో రక్తాన్ని ఆహారంగా తీసుకునేటువంటి జలగలు దీని చేత రక్తాన్ని శోషిస్తాయి లేకుంటే పీల్చుకుంటాయి, చూషకాలు. సో క్వశ్చన్ ఎలా అయినా అడగొచ్చాడు.
అండ్ రాత్రిపూట సంచరించేటువంటి జీవులు ఉంటాయి, అంటే రాత్రిపూట మాత్రం బయటకు వచ్చి తిరుగుతుంటాయి. ఆ జీవులను ఏమంటామంటే నిశాచరులు. నిశా అంటే చీకటి, చరులు అంటే చలించడం, అంటే చీకటిలో చలించేటువంటి జీవులను ఏమంటామంటే నిశాచరులు అంటాం. సో డే టైం ఏవైతే ఉన్నాయో డే టైం మనం కావచ్చు ఇతరత్ర పగటిపూట సంచరించే జంతువుల్ని దివాచరులు అంటాం. నిశాచరులకు ఎగ్జాంపుల్ ఇచ్చాండి, గుర్తుపెట్టుకోండి డెఫినెట్గా. బొద్దింకలు, ఎడారి సరీసృపాలు, ఎలుకలు, గుడ్లగూబలు, గబ్బిలాలు, మాతులు ఏమంటామంటే రెక్కల పురుగు అని కూడా కంపల్సరీ లిస్టు గుర్తుపెట్టుకోండి. ఎడారిలో ఉండేటువంటి ఏ జీవైనా సరే మ్యాక్సిమం నైట్ టైమే వస్తుంది, ఎందుకంటే ఉదయం పూట ఎండ విపరీతంగా ఉంటుంది, బయటకు వస్తే డీహైడ్రేట్ చనిపోతుంటాయి. అండ్ బొద్దింకలు మనకు తెలిసిన పడుకున్నప్పుడు కిచెన్లో తిరుగుతూ ఉంటాయి, కాబట్టి బొద్దింకలు కూడా నైట్ టైం బయటకు వస్తుంటాయి. ఈవెన్ లైట్ పడగానే వెంటనే అవి ఎక్కడికి పోతాయి, చీకటి ఉండే ప్రదేశంలోకి వెళ్ళిపోతుంటాయి. బొద్దింకలు కూడా నైట్ టైం సంచరిస్తుంటాయి. ఎలుకలు మనకు తెలిసింది, ఏమైనా మన కార్ అలా పార్కింగ్ చేసినట్లయితే ఎక్కడైనా, సో నైట్ టైమే ఎలుకలు దాంట్లోకి వెళ్ళేసి కొట్టడం చేస్తూ ఉంటాయి. ఈవెన్ మనం ఎప్పుడైనా సడన్గా బయటికి లేచినప్పుడు కానీ నైట్ టైము సో ఎలుకలు కనపడుతున్నాయి. ఇక గుడ్లగూబలు మనకు తెలిసిందే, నైట్ టైం మన వైర్ల పైన అంటే స్తంభాలపైన వైర్ల పైన కూర్చొని వేటాడుతూ ఉంటాయి. అండ్ నెక్స్ట్ అదేవిధంగా గబ్బిలాలు. సో ఎక్కడైనా పళ్ళ చెట్లు అయితే సాధారణంగా పళ్ళ కోసం అవి ఏంటంటే గబ్బిలాలు నైట్ టైమే సంచరించడం మనం సాధారణంగా చూస్తూ ఉంటాం. అండ్ మాతులు లేదంటే రెక్కల పురుగులు అండి. సో సీతాకోచిలుకల మాదిరిగానే ఉంటాయి, వాటి యొక్క రెక్కలు ఇలా క్రిందికి ఉంటాయి, వాటిని మాతులు అంటాం. కంపల్సరీ ఇవన్నీ కూడా నైట్ టైం సంచరించేటువంటి జీవులు, నాక్టర్నల్స్ అంటాం వీటిని ఇంగ్లీష్లో, తెలుగులో అయితే నిశాచరులు అంటాం. రైట్, నెక్స్ట్ వచ్చేసి ఆహారపు గొలుసు సరళ రేఖలో ఉండును, ఆహారపు గొలుసులు కలిసి ఆహారజాలకం ఏర్పడింది. సో ఆహారపు గొలుసు అంటే ఆల్రెడీ సైన్స్ వాళ్ళకి తెలిసి ఉంటుంది. ఆహారపు గొలుసు అంటే జీవులు ఆహారం కోసం ఒకదానిపైన ఒకటి ఆహారం కోసం ఆధారపడుతుంటాయి. ఉదాహరణకి ఇక్కడ గడ్డి తీసుకున్నట్లయితే గడ్డిని ఆహారంగా తీసుకునేటువంటి జీవి వచ్చేసి మిడత అనుకుందాం. మిడతను ఆహారంగా తీసుకునేటువంటి జీవి వచ్చేసి కప్ప అనుకుందాం. కప్పను ఆహారంగా తీసుకునేటువంటి జీవి వచ్చేసి పాము అనుకుందాం. పామును ఆహారంగా తీసుకునేటువంటి జీవి వచ్చేసి గద్ద అనుకుందాం. ఓకేనా? సో ఇలా ఆహారం కోసం గద్ద పాము పైన, పాము కప్ప పైన, కప్పు మిడత పైన, మిడత గడ్డి పైన ఇలా ఆహారం కోసం ఆధారపడుతూ ఉంటాయి. దీనిని ఆహారపు గొలుసు అంటాం, ఫుడ్ చైన్ అంటాం దాన్ని. ఓకేనా? సో ఇలా ఆహారపు గొలుసులు ఏంటంటే సరళ రేఖలో ఉండవు. రైట్, సరళ రేఖనే గీశారు కదా సార్ మీరు, సరళ రేఖలో ఉందంటే సరళ రేఖలో ఉండదు. ఎందుకంటే ఉదాహరణకు చూసినట్లయితే ఈ మిడతని కేవలం కప్ప మాత్రమే ఆహారంగా తీసుకోదు, ఈవెన్ మిడతని ఎలుక ఆహారంగా తీసుకుంది అనుకుందాం. ఓకేనా? ఎలుకని ఏం ఆహారంగా తీసుకుంటుంది? సే ఫర్ ఎగ్జాంపుల్ పాము ఆహారంగా తీసుకుంది అనుకుందాం. లేదంటే ఎలుకని ఏం తీసుకుంటుంది? పిల్లి అనేది ఆహారంగా తీసుకుంటుంది. రైట్, పిల్లి ఎలుకని ఆహారంగా తీసుకుంటుంది. కప్పని కేవలం పామే తింటుందంటే కప్పని ఇంకా ఇతర పిల్లి కూడా తినేందుకు ఛాన్స్ ఉంటుంది. ఓకేనా? పిల్లిని ఏం తింటుందంటే ఉదాహరణకు మానవుడు తింది అనుకుందాం, లేదంటే పిల్లిని ఇంకేదో జంతువు తిని నక్క తినింది, లేదంటే లైక్ హైనానో ఇంకేదో తినింది అనుకుందాం. ఓకేనా? సో ఇలా ఎప్పుడు కూడా ప్రకృతిలో జీవులు అనేవి ఆహారం కోసం ఒకదానిపైన ఒకటి ఆధారపడ్డని ఆహారపు గొలుసు అంటాం. ఒకదానిపైన ఒకటి సరళ రేఖ మార్గంలో ఆధారపడ్డవు. సో ఇలా ఇవన్నీ కూడా ఇలా కలిసి ఒక నెట్వర్క్ లాగా ఫామ్ అవుతుంది. నెట్వర్క్ తెలుగులో ఏమంటామండి? జాలకం అంటాం. ఇలా అనేక ఆహారపు గొలుసులు కలిస్తే ఆహార జాలకం ఏర్పడుతుంది, ఫుడ్ వెబ్ అంటాం దాన్ని. ఓకేనా? రైట్, చీమలో రకరకాల చీమలు ఉంటాయి, మనకు తెలుస్తుంది. మగ చీమలు ఉంటాయి, ఆడ చీమలు ఉంటాయి. అండ్ వీటిలో వారి వర్క్ డివిజన్ ఉంటుంది, శ్రమ విభజన ఉంటుందండి. సో రాణి చీమలు కేవలం గుడ్లు పెడుతూ ఉంటాయి, కూలి చీమలు కష్టపడుతూ ఉంటాయి, సైనిక చీమలు రక్షక చర్యలు చేపడుతుంటాయి. మగ చీమలు కేవలం అవి రాణి చీమతో సంపర్కం చేయడానికి ఉపయోగపడుతుంది. ఇలా రకరకాల చీమలు అయితే ఉంటాయి. ఇక్కడ మనకి ఇంపార్టెంట్ ఏంటంటే సైనిక చీమలు వచ్చేసి రక్షణ చర్యలను చేపడుతూ ఉంటాయి. సో మనం ఇప్పుడు చీమల అలా ఎర్ర చీమలు అలా పోయినప్పుడు ఇలా తొక్కామనుకోండి, సో అవన్నీ కూడా రక్షక చీమలు ఏవైతే వచ్చి అటాక్ చేసే చీమలు అంటే రక్షక చీమలే మనల్ని. ఓకేనా? రక్షక చీమలు ఏంటంటే రక్షక చర్యలు చేపట్టేటువంటి చీమలు ఏంటంటే సైనిక చీమలు, గుర్తుపెట్టుకోవాలి. అండ్ చీమలు వచ్చేసి హనీ డ్యూ అనేటువంటి పదార్థం కోసం గుర్తుపెట్టుకోవాలి. చీమలు హనీ డ్యూ అనేటువంటి పదార్థం కోసం ఎఫిడ్స్ అనేటువంటి కీటకాన్ని పెంచుతూ ఉంటాయి. వెరీ ఇంపార్టెంట్, ఒకసారి టెట్లో అడిగాడు అనుకుంటాను. చీమలు హనీ డ్యూ అనేటువంటి పదార్థం కోసం ఎఫిడ్స్ అనేటువంటి కీటకాలను పెంచుతూ ఉంటాయి. ఎఫిడ్స్ ఏం చేస్తాయంటే అవి ఆహారంగా తీసుకున్న తర్వాత వాటి యొక్క విసర్జిత పదార్థమే హనీ డ్యూ అండి. సో అవి బయటికి విసర్జించే పదార్థం హనీ డ్యూ. ఈ హనీ డ్యూ కోసం ఏంటంటే చీమలు ఎఫిడ్స్ని పెంచుతూ ఉంటాయి. ఎఫిడ్స్ హనీ డ్యూని రిలీజ్ చేస్తాయి. హనీ డ్యూని ఏంటంటే చీమలు ఆహారంగా తీసుకుంటూ ఉంటాయి. రైట్, అండ్ చీమలు ఆకుల్ని ముక్కలను చేసి శిలీంధ్రాలను పెంచి ఆహారంగా తీసుకుంటూ ఉంటాయి. రైట్, శిలీంధ్ర అంటే మనకు తెలిసిందిగా బూజు పడుతూ ఉంటుంది. మన బ్రెడ్ కానీ కూరగాయలు ఏమైనా ఉంటే శిలీంధ్రాలు పడుతూ ఉంటాయి, అంటే బూజు అనేది వస్తూ ఉంటుంది కదా. అలాంటి అంటే ఆ బూజు కాదు, శిలీంధ్రాలు రకరకాలుగా ఉంటాయి. ఈ శిలీంధ్రాలు ఏంటంటే చీమలు ఏం చేస్తుంటే ఆకులను తీసుకొచ్చి చిన్న చిన్న పీసులు కట్ చేస్తుంటాయి. కట్ చేసి అక్కడ తేమ అది ఉంటుంది కాబట్టి అక్కడ మొత్తం కూడా శిలీంధ్రాలు పెరుగుతూ ఉంటాయి. పెరిగినప్పుడు ఆ శిలీంధ్రాలను ఏంటంటే ఆహారంగా తీసుకుంటూ ఉంటాయి. ఓకేనా?
సో ఇక్కడ చీమల యొక్క ఆహారం ఏంటి? హనీడ్యూ. ఎక్కడ నుండి వస్తుంది? ఎఫిడ్స్ నుండి వస్తుంది. చీమల యొక్క ఆహారం ఏంటి అంటే శిలీంధ్రాలను ఆహారంగా తీసుకుంటాయి. ఎలా శిలీంధ్రాలను పెంచుతాయంటే చీమల ఆకుల్ని ముక్కలుగా చేసి అక్కడ వేసినప్పుడు దానిపైన శిలీంధ్రాలు వృద్ధి చెందినప్పుడు ఆ శిలీంధ్రాలను చీమలు ఆహారంగా తీసుకుంటూ ఉంటాయి. రైట్. చిరుతపులి యొక్క జీవితకాలం వచ్చేసి 12 నుండి 17 సంవత్సరాలు గుర్తుపెట్టుకోండి. రైట్, అదైపోయింది. నెక్స్ట్ వచ్చేసి పదార్థాలు వస్తువులు. పదార్థాలు వస్తువులు మనకు తెలిసింది, వెరీ సింపుల్గా ఉంటుంది, ఏముండదు. వస్తువు యొక్క రంగు దాని పరావర్తనం చెందే కాంతిపైన ఆధారపడుతుంది. గుర్తుపెట్టుకోండి, ఇంపార్టెంట్ ఇది. వస్తువు యొక్క రంగు దాని నుండి పరావర్తనం చెందేటువంటి కాంతిపై ఆధారపడుతుంది. సే ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ బ్లాక్ పెన్ పెట్టాను. సో పెన్ పెడితే మీకు ఇది బ్లాక్ కలర్లో ఎందుకు కనపడుతుంది? నా టీ షర్ట్ ఉంది ఇక్కడ గ్రీన్ కలర్లో ఉంది, ఇక్కడ బ్లాక్ కలర్లో ఉంది. ఎందుకు ఇది గ్రీన్ కలర్లో కనపడుతుంది అంటే దీనిపైన కాంతి పడ్డప్పుడు కాంతిలో రకరకాల రంగులు ఉంటాయి, మనందరికీ తెలిసిందే కదా. ఇది గ్రీన్ కలర్ని ఏం చేస్తుంటే రిఫ్లెక్ట్ చేస్తూ ఉంటుంది, మిగిలిన అన్నిటి పీల్ చేసుకుంటుంది. గ్రీన్ కలర్లో కనపడుతుందంటే దీనిపైన పడ్డటువంటి ఏవైతే కాంతిలో ఉండేటువంటి రంగులు ఉంటాయో, కాంతిలో రకరకాల రంగులు ఉంటాయి మనకు తెలిసిందే, విబ్జా. సో అన్ని రంగులు ఇది పీల్చుకుంటుంది. కేవలం గ్రీన్ కలర్ని మాత్రమే బయటికి పంపిస్తుంది, రిఫ్లెక్ట్ చేస్తుంది. రిఫ్లెక్షన్ అంటే తిరిగి వెనక్కి పంపించడం, దాన్ని పరావర్తనం అంట. ఈ పరావర్తనం చెందిన కాంతి మీ కంట్లో పడుతుంది. కంట్లో పడ్డప్పుడు ఇది గ్రీన్ కలర్లో కనపడదు. ఏదైనా ఒక రెడ్లో కనపడింది అనుకోండి ఫర్ ఎగ్జాంపుల్, దానిపైన అన్ని రకాల రంగులు ఉన్నటువంటి కాంతి పడుతుంది, రెడ్ మాత్రం రిఫ్లెక్ట్ అవుతుంది. గుర్తుపెట్టుకోండి, ఓకేనా. వస్తువు యొక్క రంగు దాని నుండి పరావర్తనం చెందే కాంతిపైన ఆధారపడుతూ ఉంటుంది. వస్తువు మునగడం, తేలడం. ఒక వస్తువుని నీటిలో లేదంటే ఇతరత్ర ద్రవ పదార్థాల్లో వేసినప్పుడు అది మునుగుతుందా, తేలుతుందా, దేనిపైన డిపెండ్ అయి ఉంటుందంటే ఆ వస్తువు యొక్క సాంద్రత, అదేవిధంగా ఆ మాధ్యమం యొక్క సాంద్రత పైన ఆధారపడుతుంది. వెరీ ఇంపార్టెంట్. సే ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ ఒక బకెట్లో వాటర్ తీసుకొని దీంట్లో ఒకటి ఏదో ప్లాస్టిక్ వేసాను. ప్లాస్టిక్ వేసినప్పుడు సాధారణంగా ఏంటి పైన తేలుతూ ఉంటుంది కదా. అంటే ఇది మునుగుతుందా, తేలుతుందా అనేది ఈ వస్తువు యొక్క సాంద్రత. అదేవిధంగా నీరు ఉంది కదా, నీరు మాధ్యమం అంటే ఇక్కడ నీరు ఉపయోగించడం లేదు, పెట్రోల్ ఉపయోగించడం కూడా పెట్రోల్ మాధ్యమం అవుతుంది ఇక్కడ. ఈ యొక్క వస్తువు దీంట్లో మునుగుతుందా, తేలుతుందని ఈ వస్తువు యొక్క సాంద్రత, అదేవిధంగా మాధ్యమం యొక్క సాంద్రత పైన ఆధారపడుతుంది. వెరీ ఇంపార్టెంట్ పాయింట్. అంటే ఒక వస్తువు మునగడం, తేలడం అనేది ఆ వస్తువు యొక్క సాంద్రత మరియు మాధ్యమం యొక్క సాంద్రత పైన ఆధారపడుతూ ఉంటుంది. ఒక వస్తువు ద్వారా అవతలి వస్తువును స్పష్టంగా చూడగలిగినట్లయితే, రైట్, ఇక్కడ నేను నిలబడ్డాను, ఇక్కడ ఒక వస్తువు ఉంది, ఏంటి స్పెక్స్ అనేటువంటి ఇక్కడ వస్తువు ఉంది, ఓకేనా. ఈ గ్లాస్ ఉన్నది, ఓకేనా. దీని నుండి నా కళ్ళు కనపడుతున్నాయి కదా, మీకు నా కళ్ళు కనపడుతుంది. అంటే ఏ వస్తువు ద్వారా అయితే అవతలి వస్తువును చూడగలుగుతామో వాటి ట్రాన్స్పరెంట్ ఆబ్జెక్ట్స్ లేదంటే పారదర్శక పదార్థాలు అంటాం, ఓకేనా. ఒకవేళ ఏ వస్తువు ద్వారా అయితే మనం చూడలేమో అవతల వస్తువును వాటిని అపారదర్శక పదార్థాలు అంటాం. స్టీలు, చెక్క, లేదంటే ఫర్ ఎగ్జాంపుల్ చెయ్యి ఉంది, చెయ్యి ఇలా పెట్టాను, నా కళ్ళు కనపడుతున్నాయి, కనపడలేదు అంటే చెయ్యి అనేది ఏమవుతుంది? అపారదర్శక పదార్థం అవుతుంటుంది. అస్పష్టంగా చూడగలిగితే పాక్షిక పారదర్శక, ట్రాన్స్ల్యూసెంట్ అంటాం ఇంగ్లీష్లో. అస్పష్టంగా చూడగలిగినట్లయితే దాన్ని ఏమంటామంటే ఫర్ ఎగ్జాంపుల్ ఫ్రోజన్ గ్లాస్ ఉంది అనుకుందాం, లేదంటే ఒక బ్లరీగా ఉండేటువంటి ఒక గ్లాస్ ఉంది, లేదంటే నూనె అంటినటువంటి కాగితం ఉంది, సో లేదంటే బ్లరీగా ఉండేటువంటి ఒక పాలిథిన్ ట్రాన్స్పరెంట్ పేపర్ ఉంది. సో దాన్ని ఏమంటామంటే అవతలి దాన్ని క్లియర్గా మనం ఇలా అడ్డం పెడతాం కానీ క్లియర్గా కనిపించదు. సో అలా ఉంటే దాన్ని ఏమంటామంటే సింపుల్గా పాక్షిక అంటే కొంత మాత్రమే పారదర్శకంగా ఉంటే దాన్ని పాక్షిక పారదర్శక పదార్థం, ట్రాన్స్ల్యూసెంట్ ఆబ్జెక్ట్ అంటాం, ఒపాక్ ఆబ్జెక్ట్ అంటాం, ట్రాన్స్పరెంట్ ఆబ్జెక్ట్స్ అంటాం. సో ఇలా వస్తువు ద్వారా కాంతి ప్రయాణించినప్పుడు అవతలి వస్తువు కనపడుతుందా లేదా అనే దాన్ని బేస్ చేసుకొని ఒక వస్తువు పారదర్శకమా, అపారదర్శకమా, పాక్షిక పారదర్శకమా, ట్రాన్స్పరెంటా, ఒపాకా, లేదంటే ట్రాన్స్ల్యూసెంటా అనేటువంటి ఆబ్జెక్ట్స్గా డివైడ్ చేసేస్తూ ఉంటాం. ఇవన్నీ మనకు తెలిసిందే. రైట్. నీటి యొక్క సాంద్రత 1 గ్రామ్ పర్ మిల్లీ లీటర్. గుర్తుపెట్టుకోవాలి ఖచ్చితంగా. నీటి యొక్క సాంద్రత ఎంత అని అంటాడు, 1 గ్రామ్ పర్ మిల్లీ లీటర్ అండి. అండ్ వస్తువు ఒకవేళ ఈ సాంద్రత వస్తువు 1 గ్రామ్ పర్ మిల్లీ లీటర్ సాంద్రత ఇంతకంటే తక్కువ ఉన్నప్పుడు నీటిలో తేలుతుంటుంది. రైట్, ఇక్కడ గమనిద్దాం, ఒకటి చూద్దాం. సే ఫర్ ఎగ్జాంపుల్ నేను ఇక్కడ ఒక బకెట్ తీసుకొని దీంట్లో వాటర్ పోసాను. వాటర్ పోసేసి ఈ యొక్క నీటి యొక్క సాంద్రత ఎంత ఇప్పుడు 1 గ్రామ్ పర్ మిల్లీ లీటర్. నేను దీనిపైన ఒక ప్లాస్టిక్ వస్తువుని వేసాను. ప్లాస్టిక్ వస్తువుని వేసినప్పుడు ఏమవుతుంది? నీటిపైన తేలుతుంది. అంటే ఈ ప్లాస్టిక్ వస్తువు యొక్క సాంద్రత ఏంటంటే లెస్ దెన్ 1 గ్రామ్ పర్ మిల్లీ లీటర్. లెస్ దెన్ 1 గ్రామ్ అంటే ఒక వస్తువు యొక్క సాంద్రత అది ఏ ద్రవంలో అయితే వేస్తున్నామో ఆ ద్రవం యొక్క సాంద్రత కంటే తక్కువగా ఉంటే తేలుతుంది, ఎక్కువగా ఉంటే మునుగుతుంది. దట్స్ ఇట్, ఓకేనా. ఉదాహరణకి ఇక్కడ పెట్రోల్ తీసుకున్నాను. పెట్రోల్ యొక్క సాంద్రత ఉదాహరణకు 0.5 గ్రామ్స్ పర్ ఎంఎల్ అనుకుందాం, ఓకేనా.
ఒక ప్లాస్టిక్ని తీసుకున్నాం. ప్లాస్టిక్ యొక్క సాంద్రత 0.7 గ్రామ్స్ పర్ మిల్లీలీటర్ అనుకుందాం. అంటే ఇక్కడ ఈ యొక్క ప్లాస్టిక్ని పెట్రోల్ వేస్తే మునుగుతుంది, ఎందుకంటే పెట్రోల్ యొక్క సాంద్రత ఎంత 0.5 గ్రామ్స్ పర్ మిల్లీలీటర్. ఓకేనా, దీని యొక్క సాంద్రత ఎంత 0.7 గ్రామ్స్ పర్ మిల్లీలీటర్. అంటే ఈ పెట్రోల్లో ప్లాస్టిక్ వస్తువు వేసినప్పుడు మునిగింది. ఓకేనా, అదే నీటిలో వేసినప్పుడు తేలుతుంది, ఎందుకంటే నీటి యొక్క సాంద్రత ఎంత 1 గ్రామ్ పర్ మిల్లీలీటర్. ప్లాస్టిక్ యొక్క సాంద్రత ఎంత 0.7, అంటే నీటి యొక్క సాంద్రత కంటే తక్కువగా ఉంది కాబట్టి నీటిలో తేలుతుంది. మీరు ఇక్కడ పాయింట్ గుర్తుపెట్టుకోవాల్సిందే, నీటి యొక్క సాంద్రత ఎంత గుర్తుపెట్టుకోండి. ఓకేనా, అండ్ నీటిలో వేసినప్పుడు అది మునిగుతుందా తేలుతుందా అంటే ఇక్కడ ఇలా కూడా అడగొచ్చండి, నీటి యొక్క సాంద్రత ఎంత అంటాడు. లేదంటే ఒక వస్తువుని నీటిలో వేసినప్పుడు అది మునిగింది, దాని యొక్క సాంద్రత ఎంత అంటాడు. 1 గ్రామ్ పర్ మిల్లీలీటర్ కంటే ఎక్కువ. ఓకేనా, ఒక వస్తువు నీటిలో వేసినప్పుడు తేలింది, దాని యొక్క సాంద్రత ఎంత 1 గ్రామ్ పర్ మిల్లీలీటర్ కంటే తక్కువ. దట్స్ ఇట్, అదే పాయింట్ గుర్తుపెట్టుకోండి. అండ్ పదార్థం ఉంచిన పాత్రని బట్టి, ఒక పాత్రలో మనం ఏదైనా ఒక పదార్థాన్ని వేసినప్పుడు ఆకారాన్ని మార్చుకోకుంటే దాన్ని ఘన పదార్థం అంట. ఉదాహరణకు ఒక పాత్ర తీసుకొని దాంట్లో ఒక బెల్లం గడ్డ వేసాం, అలాగే ఉంటుంది, అది ఘన పదార్థం అవుతుంది. ఒక పాత్రలో ఏదైనా పదార్థం ఉంచిన ఆకారాన్ని మార్చుకున్నట్లయితే, ఒక పాత్ర తీసుకొని దాంట్లో పాలు పోసాం, పాత్ర ఆకారంలోకి వెళ్ళిపోతుంది. దాంట్లో నీళ్ళు పోసాం, పాత్ర ఆకారంలో, దాంట్లో పెట్రోల్ పోసాం, పాత్ర. సో అలా పాత్ర ఆకారాన్ని బట్టి తన యొక్క ఆకారాన్ని మార్చుకుని దాన్ని ఏమంటే ద్రవ పదార్థంగా చెప్తున్నాడు. అండ్ క్యాండిల్, మనం యూజ్ చేసేటువంటి క్యాండిల్ ఉంది కదా, ఆ క్యాండిల్ అనేటువంటి పదార్థం, అదైతే పదం ఉందో క్యాండేర్ అనేటువంటి లాటిన్ పదం నుండి వచ్చింది. దాని యొక్క అర్థం ఏంటంటే మెరుపు. క్యాండిల్ రెగ్యులర్గా యూజ్ చేసినటువంటి క్యాండిల్ మనం ముట్టిస్తూ ఉంటాం కదా, అది ఎక్కడి నుంచి వచ్చిన వర్డ్ అంటే క్యాండేర్ అనేటువంటి లాటిన్ పదం నుంచి దాని యొక్క అర్థం వచ్చేసి మెరుపు. అండ్ బీవాక్స్ అంటే తేనెతెట్ట హనీకోమ్ అంటుంటాం కదా, తేనెతెట్టలో ఉండేటువంటి మైనం ఏదైతే ఉందో, మైనంతో కూడా క్రొవ్వొత్తులు తయారు చేస్తుంటే ఆ క్రొవ్వొత్తులు ముట్టించినప్పుడు తీయటి వాసన ఇస్తూ ఉంటాయి, గమనించాలి. బీవాక్స్తో తయారు చేసిన క్యాండిల్స్ ఏవైతే తీయటి వాసన ఇస్తూ ఉంటాయి, అదేవిధంగా తక్కువ పొగనిస్తూ ఉంటాయండి. రెగ్యులర్గా చేసినటువంటి పారాఫిన్తో తయారు చేసినటువంటి క్యాండిల్స్ ఎక్కువ పొగనిస్తాయి, ఎలాంటి వాసన ఇవ్వవు. కానీ బీవాక్స్ తేనెటీగల నుండి తయారు చేసినటువంటి మైనం నుండి తయారు చేసినటువంటి క్యాండిల్స్ ఏవైతే ఉంటాయో అవి ముట్టించినప్పుడు తక్కువ పొగ, తీయని వాసన వస్తాయి, గుర్తుపెట్టుకోండి. అండ్ నీటిలో మునిగే స్వభావం ఉన్న వస్తువులను తేలేటట్లు చేయగలుగుతాం. వెరీ ఇంపార్టెంట్, గుర్తుపెట్టుకోండి. నీటిలో మునిగే స్వభావం ఉన్న వస్తువులను తేలేటట్లు చేయగలుగుతాం. ఉదాహరణకు నీటిలో ఇనుప ముక్కను వేసినప్పుడు మునుగుతుంది. అదే దాని యొక్క ఆకారాన్ని మార్చి ఆ ఇనుముతోటే పడవను తయారు చేస్తే ఏంటి, తేలేటట్టు చేయొచ్చు. కానీ నీటిలో తేలే వస్తువును మునిగేటట్టు చేయలేము. ఫర్ ఎగ్జాంపుల్ ప్లాస్టిక్ ఉందండి, ప్లాస్టిక్తో పైన వేస్తే, నీటి పైన వేస్తే తేలుతుంది, దాన్ని మునిగేటట్టు చేయడానికి రాదు. పాయింట్ గుర్తుపెట్టుకోండి, వెరీ ఇంపార్టెంట్, కన్ఫ్యూజ్ అయ్యేటువంటి పాయింట్. నీటిలో మునిగే స్వభావం ఉండే వస్తువులు తేలేటట్లు చేయగలం, కానీ తేలే స్వభావం ఉన్న వాటిని మాత్రం నీటిలో మునిగేటట్లు చేయడానికి రాదు. పిల్లి రోజులో 14 గంటలు నిద్రపోతుంది, ఇంపార్టెంట్. పిల్లి రోజులో ఎన్ని గంటలు నిద్రపోతుంది? 14 గంటలు నిద్రపోతుంది. నెక్స్ట్ వచ్చేసి ఆవాసం అండి. ఆవాసం సో కొంచెం స్పీడ్ అయితే ఉండొచ్చు, కానీ నేనైతే అర్థవంతంగా చెప్పుకుంటున్నాను అనుకుంటున్నాను. నేనైతే అర్థమయ్యేటట్టుగా నేను చెప్తున్నాను. వెరీ ఇంపార్టెంట్ పాయింట్స్ అండి, వెరీ ఇంపార్టెంట్ పాయింట్స్. ఫస్ట్ టైం మన ఛానల్ చూస్తుంటే తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి. ఆవాసం, జీవి నివసించేటువంటి ప్రదేశం ఏదైతే దాన్ని ఏమంటామంటే దాని యొక్క ఆవాసంగా చెప్తుంటాం. సో ఈ ఆవాసం నుండి జీవి తన యొక్క అవసరాలు మొత్తం కూడా తీర్చేసుకుంటూ ఉంటుంది అన్నమాట. దాన్ని ఆవాసం. మనిషి యొక్క ఆవాసం ఏంటంటే ఇల్లు, ఓకేనా. పక్షి యొక్క ఆవాసం ఏంటంటే గూడు, ఓకేనా. చేప యొక్క ఆవాసం ఏంటంటే నీరు, ఓకే రైట్. జీవి నివసించే ప్రదేశం ఆవాసం, జీవి అవసరాలు తీర్చే ప్రదేశం అన్న కూడా ఆవాసమే అవుతుంది. అండ్ బుడగ తామర అనే గుర్రపు డెక్క మొక్క ఏదైతే ఉందో దాన్ని బుడగ తామర అంటాం, గుర్తుపెట్టుకోండి. సో ఇక్కడ గుర్రపు డెక్క మొక్క ఏదైతే ఉందో దాన్ని ఏమంటాము? సో దానికి మరో పేరు ఏంటంటే బుడగ తామర. క్రింది వాటిలో బుడగ తామరకు మరొక పేరు ఏంటంటే గుర్రపు డెక్క. మనం సాధారణంగా ఎక్కడన్నా ట్రావెల్ చేసేటప్పుడు కనపడుతుంది. ఎక్కడ వాటర్ బాడీస్ ఉన్నాయనుకోండి, వాటిపైన చిన్న ఆకులతో మొత్తం కూడా పైన మొత్తం ఫిలప్ అయిపోతూ ఉంటుంది, ఆ వాటర్ మీద మొత్తం కూడా ఫిల్ అవుతూ ఉంటుంది కదా, అవే గుర్రపు డెక్క ఆకులు అండి, గుర్రపు డెక్క మొక్కలు. దాన్ని బుడగ తామర అని కూడా అంటాం. అండ్ షార్క్ చేప నోటిలో వచ్చేసి 4000 దంతాలు ఉంటాయి, గమనించాలి. షార్క్ చేప నోటిలో 4000 దంతాలు ఉంటాయి. ప్రపంచంలో ఆల్పైన్స్ పర్వతాలు వచ్చేసి ఎత్తైన పర్వత ఆవాసాలు. పర్వతం కూడా ఆవాసంగా పనిచేస్తుంది. ఆ ఆవాసాల్లో అంటే అక్కడ ఆవాసం అంటే ఏంటి? జీవులు నివసించేటువంటి ప్రదేశం. ప్రపంచంలో ఎత్తైనటువంటి పర్వత ఆవాసాలు ఏంటంటే ఆల్పైన్స్ అండి, గుర్తుపెట్టుకోండి. అండ్ కొలని నీటిలో ఉపరితలంపై ఎగిరేటువంటి జీవులు, వెరీ ఇంపార్టెంట్, వెరీ ఇంపార్టెంట్, గుర్తుపెట్టుకోండి. ఇక్కడ కొలను అంటే ఏంటంటే ఏదైనా ఒక వాటర్ బాడీ ఉంటుంది, ఇలా వాటర్ బాడీ ఉన్నట్లయితే, ఈ వాటర్ బాడీ పైన ఉపరితలంపై ఎగిరే జీవులు, గుర్తుపెట్టుకోండి. ఉపరితలంపై ఎగిరే జీవులు అంటే ఈ వాటర్ ఇలా ఉన్నట్లయితే ఇక్కడ ఎగురుతూ ఉంటాయి జీవులు.
సో ఎగిరే జీవులు కావచ్చు, లేదంటే కొలనులో నుండి బయటికి వచ్చినటువంటి ఏవైనా మొక్కలు కావచ్చు, లేదంటే కట్టెలు కావచ్చు, వీటిపైన వాలుతూ ఉంటాయి కొన్ని సందర్భాలు. ఆ జీవులకు ఎగ్జాంపుల్ గుర్తుపెట్టుకోండి. ఓకేనా? కొలను యొక్క నీటి ఉపరితలంపై ఎగిరేటువంటి జీవులు, కొలనులో నుండి బయటికి కట్టెలు బయటకు వస్తుంటాయి కొన్ని కట్టెలు కావచ్చు, మొక్కలు కావచ్చు, బయట వాటిపైన వాలేటువంటి జీవులు. ఓకేనా? ఎగ్జాంపుల్స్ తప్పకుండా గుర్తుపెట్టుకోవాలి. ఇక్కడ వాలేటువంటి జీవులు తూనీగలు, మేఫ్లైలు, లకుమికి పిట్ట, నీటి కాకులు. సో క్వశ్చన్ అడిగేందుకు ఛాన్స్ ఉంది. కొలను నీటి ఉపరితలంపై ఎగిరే జీవులు, లేదంటే కొలనులో పాతిన కర్రలపై వాలే జీవులు వచ్చేసి తూనీగలు, మేఫ్లైలు, లకుమికి పిట్ట, నీటి కాకులు అండి. అండ్ నీటి ఉపరితలంపై నివసించేవి, నీటి ఉపరితలంపై నివసించే వచ్చేసి నత్తలు, తిరుగుడు పురుగు, గుంట గురుగు. ఇంతకుముందు చెప్పాను కదా పాండ్ స్కేటర్. నీటి ఉపరితలంపై ఏంటండి? నీటి ఉపరితలంపై ఎగిరే జీవులు వేరు, నీటి ఉపరితలంపై జీవించే జీవులు వేరు. ఇక్కడ చూద్దాం. ఇక్కడ ఇది నీరు అనుకున్నట్లయితే, ఓకేనా, ఇది నీరు. నీటి ఉపరితలంపై అంటే జీవి ఎక్కడ ఉంటుంది? ఇక్కడ ఉంటుంది. నీటి ఉపరితలంపై అంటే ఇక్కడ ఉంటుందండి, ఇక్కడ ఉంటుంది. నీటిని టచ్ చేస్తూ ఉంటుంది. నీటి ఉపరితలంపై ఎగిరే జీవులు అంటే నీటిని టచ్ చేయవు, గమనించాలి. నీటి ఉపరితలంపై ఎగిరే జీవులు వేరు, నీటి ఉపరితలంపై నివసించే జీవులు వేరు. రైట్, ఇక్కడ గమనించాలి. నీటి ఉపరితలంపై నివసించే జీవులకు ఉదాహరణ గుర్తుపెట్టుకోండి. నత్తలు, తిరుగుడు పురుగు, అదేవిధంగా గుంట గురుగు. నత్తలు, తిరుగుడు పురుగు, గుంట గురుగులు అండి. అండ్ నీటి ఉపరితలంపై తేలేవి, వచ్చేసి తూనీగలు, మేఫ్లైల డింబకాలు. ఓకేనా? ఇక్కడ నీటి ఉపరితలంపై నివసించేవంటున్నాడా, నీటి ఉపరితలంపై తేలేవంటున్నాడా, నీటి ఉపరితలంపై ఎగిరే జీవులు అంటున్నాడా? గమనించాలి. నీటి ఉపరితలంపై తేలేవంటే ఇది నీరు అనుకున్నట్లయితే, నీటి ఉపరితలంపై అంటే ఇంతవరకు కొంత నీటిలో, అంటే ఉపరితలం నీటిలో మాత్రమే తేలేటువంటి జీవులు వచ్చేసి తూనీగల, మేఫ్లైల డింబకాలు. ఇక్కడ కూడా ఉందండి, మీకు ఇక్కడ వచ్చింది తూనీగలు, మేఫ్లైలు. డైరెక్ట్గా ఇవి అంటే ప్రౌఢజీవులు. అవి డైరెక్ట్గా తూనీగనే కొలను నీటిపైన ఎగురుతూ ఉంటుంది. తూనీగల డింబకం అంటే తూనీగలు గుడ్డు పెట్టిన దాని నుంచి వచ్చేటువంటి పిల్ల జీవి ఏదైతే ఉందో ఆ డింబకం వచ్చేసి నీటి ఉపరితలంపై తేలేవి. ఇది ఎగిరేవి, ఇవి తేలేవి. కన్ఫ్యూజ్ అయ్యేందుకు ఆస్కారం ఎక్కువ ఉంటుంది, ఫోకస్ చేయండి. రైట్, నెక్స్ట్ కొలను అడుగు భాగంలో అంటే నీటి యొక్క అడుగు భాగంలో చూసినట్లయితే కంప్లీట్గా ఇలా నీరు ఉన్నట్లయితే నీటి యొక్క అడుగు భాగం అంటే ఈ ఏరియా అండి. నీటి యొక్క అడుగు భాగంలో హైడ్రిల్లా, ఆల్చిప్పలు, చదును పురుగులు, మ్యాగ్గాట్ అంటే ఈగ డింబకాలు. సో ఇవన్నీ ఉంటాయండి. కొలను అడుగు భాగంలో ఉండే జీవులు అంటే హైడ్రిల్లా, ఆల్చిప్పలు, చదును పురుగులు, మ్యాగ్గాట్. అదేవిధంగా మ్యాగ్గాట్ని ఈగ డింబకాలని మ్యాగ్గాట్ అంటామండి. ఈగ గుడ్లు పెట్టగా దాని నుంచి వచ్చే డింబకం ఏదైతే దాన్ని మ్యాగ్గాట్ అండి. ఇవన్నీ కూడా అడుగున ఉంటాయి. అడుగున ఎందుకు ఉంటాయంటే ఏవైనా కొలనులో జీవులు చనిపోయినప్పుడు అడుక్కు చేరిపోయినప్పుడు కుళ్ళిపోతాయి. ఆ కుళ్ళిపోయినటువంటి జీవులను ఆహారంగా తీసుకునేటువంటి జీవులు ఇవి. కాబట్టి ఖచ్చితంగా ఇవి అడుగునే ఉంటాయి. ఏంటి? హైడ్రిల్ అనేది మొక్క, ఆల్చిప్పలు, చదును పురుగులు, మ్యాగ్గాట్ అంటే ఈగడింబలు. ఇవన్నీ కూడా కొలను అడుగు భాగంలో నుండి చనిపోయిన కుళ్ళిపోతున్న ఆహార పదార్థాలు ఏవైతే వాటిని ఆహారంగా తీసుకుంటూ ఉంటాయి. నెక్స్ట్ తామర పత్రాలు నీటి ఉపరితలం పైన, హైడ్రిల్లా మొక్క పత్రాలు నీటి అడుగున ఉంటాయి. ఏంటి? ఇలా ఉన్నట్లయితే ఇది వాటర్ బాడీ అనుకున్నట్లయితే ఇలా తామర చెట్టు ఉంది అనుకుందాం. ఓకేనా? ఇక్కడ నుంచి దీని యొక్క పత్రాలు ఇలా వచ్చేస్తే పత్రం అంతా చాలా పెద్దగా ఉంటుంది. అండ్ ఇక్కడ తేలి ఆడుతుంటాయి పత్రాలు నీటి ఉపరితలం పైన ఇలా తేలి ఆడుతుంటాయి. అంటే తామర పత్రాలు నీటి ఉపరితలం పైన తేలి ఆడుతుంటాయి. అదే హైడ్రిల్లా తీసుకున్నాం అనుకోండి, హైడ్రిల్లా ఇలా లోపలనే ఉంటుంది, అడుగునే ఉంటుంది. ఇప్పుడే చూసుకున్నాం కదా, ఇక్కడేంటి నీటి అడుగు భాగంలో ఉండే జీవులకు ఉదాహరణకు హైడ్రిల్లా మొక్క అనుకున్నాం కదా, వీటి యొక్క ఆకులు మొక్క కంప్లీట్గా లోపలనే ఉంటుందండి హైడ్రిల్లా. క్రింది వాటిలో ఈ మొక్క యొక్క పత్రాలు నీటి అడుగు భాగంలో ఉంటాయి, హైడ్రిల్లా మొక్క పత్రాలు. ఓకేనా? క్రింది వాటిలో ఈ మొక్క నీటి మొక్క అయినప్పటికీ కూడా దీని యొక్క పత్రాలు నీటి ఉపరితలం పైన ఉంటాయి, తామర. రైట్, నెక్స్ట్ వచ్చేసి జలచరాలు అంటే నీటి మొక్కలు, నీటి జంతువుల్ని జలచరాలుగా చెప్తుంటాం. కేవలం జలచరాలు అంటే జంతువులు మాత్రమే కానీ నీటిలో ఉండే మొక్కలని కూడా జలచరాలు అంటాం. అండ్ కోరల్ రీఫ్ కూడా ఒక ఆవాసం. కోరల్ రీఫ్ అంటే మనకు అప్పుడప్పుడు టీవీలో కనపడుతుండే. సో క్లియర్గా వాటర్ ఉంది సముద్రంలో, దాంట్లో కలర్ అన్ని కూడా కనపడుతుండే, దాన్ని కోరల్ రీఫ్ అంటాము. కోరల్ రీఫ్ అనేది కూడా ఒక ఆవాసంగా ఉంటుంది. అండ్ బ్లూ క్రాస్ సంస్థ అనేది ఒకటి ఉందండి, మనకు తెలిసిందే. ఇది స్వచ్ఛంద సంస్థ. ఏం చేస్తుందంటే ఇది జంతువుల రక్షణ, జంతువుల హక్కుల కోసం పనిచేస్తూ ఉంటుంది. బ్లూ క్రాస్ లేదంటే జంతువుల యొక్క రక్షణ, జంతువుల యొక్క హక్కుల కోసం పనిచేసేటువంటి స్వచ్ఛంద సంస్థ ఏంటంటే బ్లూ క్రాస్ జంతువుల యొక్క దీనికోసం పనిచేస్తుంది, రక్షణ కోసం, హక్కుల కోసం. సో పై రెండు ఇంకేదో ఇస్తుంటాడు. సో ఇది గుర్తుపెట్టుకోండి పాయింట్. అండ్ అడవుల్లో, ఇండ్లలో, తోటలను పెంచేటువంటి రైట్, ఇక్కడ గుర్తుపెట్టుకోండి. ఇక్కడ కొన్ని రకాల వృక్షాలని అడవుల్లో ఉంటాయి, ఇండ్లలో ఉంటాయి, తోటల్లో కూడా పెంచుతుంటారు.
ఆ కామన్ ఏరియాస్లో పెంచడం వృక్షాలు ఏంటి అని చూసినట్లయితే చింత, మామిడి, ఉసిరి తప్పకుండా గుర్తుకోండి ఈ 3. అండ్ నేల ఆవాసం అయినట్లయితే దాన్ని భౌమ్య ఆవాసం అంటాం, నీరు ఆవాసంగా ఉంటే జలావాసంగా చెప్తుంటాం. అంటే నేలపైన జీవులు ఎక్కడైతే నివస్తుందో దాన్ని భౌమ్య ఆవాసంగా చెప్తాం, నీటిలో నివస్తే వాటిని సాధారణంగా జలావాసంగా చెప్తాం. అండ్ సముద్ర తీర ప్రాంతాలు కోస్తా ఏరియాలో పెరిగేటువంటి అడవులు వచ్చేసి వీటిని మడ అడవులు లేదంటే మాంగ్రూవ్ అడవులు అంటారు. సముద్ర తీర ప్రాంతం అంటే అండి, ఉదాహరణ ఇక్కడ ఏపీ మ్యాప్ తీసుకుంటే ఇలా ఉంటుంది కదా, ఏపీ మ్యాప్ సంథింగ్ ఇలా ఉంటుంది. సో ఇక్కడ ఏరియా మొత్తం ఇదంతా కూడా బే ఆఫ్ బెంగాల్ కదా, బంగాళాఖాతం. సో ఈ ఏరియాస్లో అంటే కోస్తా అంటే సముద్ర తీర ప్రాంతం అండి, ఈ తీర ప్రాంతం ఏదైతే ఉందో ఇక్కడ పెరిగేటువంటి అడవులు ఏమంటామంటే మడ అడవులు లేదంటే మాంగ్రూవ్ అడవులుగా చెప్తూ ఉంటాం. ఓకే. అండ్ ఎడారి మొక్కలు. సో సాధారణంగా ఎడారి మొక్కలు వచ్చేసి వాటికి ఉదాహరణ ఎడారిలో పెరిగేటువంటి మొక్కలండి. సో వీటిని జీరోఫైట్స్ అంటాం ఇంగ్లీష్ అయితే. బ్రహ్మజముడు, కలబంద మనకు తెలిసింది, నీరు తక్కువగా ఉన్నకు పెరుగుతూ ఉంటాయి. కానీ ఇక్కడ తుమ్మ అనేది గుర్తుపెట్టుకుంటే తుమ్మ కూడా ఎడారి మొక్కగానే ట్రీట్ చేయబడుతూ ఉంటుంది. అండ్ కొల్లేరు, పులికాట్ సరస్సులకు అక్టోబర్ నుండి మార్చి మధ్యలో, వెరీ ఇంపార్టెంట్, కొల్లేరు మరియు పులికాట్ సరస్సులకు ఏంటంటే అక్టోబర్ నుండి మార్చి నెల ఈ మధ్యకాలంలో పెలికాన్ పక్షులు వలస వస్తాయండి. ఓకేనా, వెరీ ఇంపార్టెంట్. కొల్లేరు మరియు పులికాట్ సరస్సులకు పెలికాన్ పక్షులు వలస వచ్చేటువంటి కాలం ఏంటి అంటాడు, అక్టోబర్ టు మార్చి గుర్తుపెట్టుకోవాలి. అండ్ కర్నూలు జిల్లాకు బట్టమేక పక్షి వలస వస్తుంది. కర్నూలు జిల్లా ఏదైతే ఉందో ఇక్కడికి బట్టమేక పక్షి అనేది వలస వస్తుంది. ఆ జిల్లాకు వేరే ప్రాంతం నుండి వలస వస్తుంది, కానీ బట్టమేక పక్షి అనేది కర్నూలు జిల్లాకు చెందినది కాదు, గుర్తుపెట్టుకోండి. ఓకేనా, రైట్. నెక్స్ట్ వచ్చేసి తాబేళ్ళు ఏవైతున్నాయో కొన్ని రకాలైన తాబేళ్ళు పశ్చిమ బెంగాల్, ఒరిస్సా నుండి విశాఖపట్టణానికి వలస వస్తాయండి, గుర్తుపెట్టుకోండి. తాబేళ్ళు. సో ఇక్కడ మనం ఇండియా మ్యాప్ తీసుకున్నట్టు ఇలా ఉంటుంది కదా, క్రింది భాగం చేసిన సౌత్ ఇండియా. సో ఇక్కడ చూసినట్లయితే పశ్చిమ బెంగాల్ అంటే ఏరియాలో ఉంటుంది కదా, నెక్స్ట్ ఒరిస్సా అంటే ఇక్కడ. సో ఇక్కడ నుండి సముద్రమే కదంతా, ఇక్కడ నుంచి మన వైజాగ్ వచ్చేసి ఇవన్నీ కూడా తాబేళ్ళు వలస వస్తుంటాయి. అండ్ చిత్తడి నేల అంటే ఇక్కడ ఈ చిత్తడి నేల అంటే మనకు తెలిసిందే, బురద నేలలో నీరు ఉంటుంది, మట్టి ఉంటుంది. మరి ఇది ఏ రకమైనటువంటి ఆవాసం అని డౌట్ వస్తుంది మనకి. సో నేల ఉంది కాబట్టి భౌమ్య ఆవాసమా, నీరు ఉంది కాబట్టి జలావాసమా అంటే చిత్తడి నేలని జలావాసంగానే ట్రీట్ చేస్తున్నాం, కన్ఫ్యూజన్ ఉంటుంది. నెక్స్ట్ వచ్చేసి పదార్థాలను వేరు చేయడం. పదార్థాలను ఎందుకు వేరు చేస్తామండి, పొరపాటున యాక్సిడెంటల్గా ఏవైనా 2 పదార్థాలు కలిసినప్పుడు వాటిని వేరు చేయడానికి ఛాన్స్ ఉంటుంది. సో ఇలా ఒకటి కంటే ఎక్కువ పదార్థాలు కలిస్తే దాన్ని మిశ్రమం అంటాం, మిక్స్చర్ అంటాం అనమాట. ఓకే. అండ్ ఇక్కడ కర్పూరం, మనం యూజ్ చేసేటువంటి ఇళ్లలో యూజ్ చేసేటువంటి కర్పూరం ఏదైతుందో కర్పూర వృక్షం యొక్క బెరడు నుండి స్వేదనం అనేటువంటి ప్రక్రియ ద్వారా కర్పూరాన్ని తయారు చేస్తూ ఉంటాము. క్యాంఫర్ లేదంటే కర్పూరం ఉంటుంది కదా, ఇది మొక్క యొక్క ఏ భాగం నుండి తయారు చేస్తామంటే కర్పూర వృక్షం యొక్క బెరడు నుండి స్వేదనం అనేటువంటి ప్రక్రియ, ఏ భాగం నుండి ఏ ప్రక్రియ ద్వారా తయారు చేస్తున్నాం గుర్తుపెట్టుకోవాలి. కర్పూరం అనేది కర్పూర వృక్షం యొక్క బెరడు నుండి, బార్క్ నుండి స్వేదనం అనేటువంటి ప్రక్రియ ద్వారా డిస్టిలేషన్ అంటాం, స్వేదనం అనే ప్రక్రియ ద్వారా తయారు చేస్తుంటాం. అండ్ ఉప్పు, పటిక నీటిలో కరిగినట్లయితే మనకు తెలిసింది, ఉప్పు నీటిలో వేస్తే కరిగిపోతుంది, పటిక కూడా నీటిలో వేస్తే కరిగిపోతుంది. ఇలా ఏర్పడే ద్రావణాన్ని ఏమంటామంటే స్ఫటిక జలం అంటాం. స్ఫటిక జలం అంటే ఉప్పు, పటిక. సో ఇవి వచ్చేసి వీటిలో కూడా కొంత నీరు ఉంటుందండి, దీన్ని ఏమంటామంటే స్ఫటిక జలం అంటాం. సో కరిగితే ఏర్పడే ద్రావణాన్ని స్ఫటిక జలంగా చెప్తున్నాం. అండ్ ఇక్కడ చూసినట్టయితే రకరకాల పదార్థాలు ఏదైతే వీటిని వేరు చేసేటువంటి పద్ధతి కనపడుతూ ఉంటాయి మనకి. ఈ వేరు చేసేటువంటి పద్ధతులు అనేక రకాలుగా ఉన్నాయి మనకి, అవన్నీ కూడా చూద్దామండి. ఒకటి వచ్చేసి చేతితో ఏరివేయడం. సింపుల్గా కొన్ని మనకు కనపడే కొద్ది పెద్ద పదార్థాలు మిక్స్ అయిపోయిన కూడా సింపుల్గా చేతితోటి వేరు వేస్తూ ఉంటాం అనమాట. బియ్యంలో రాళ్ళను చేతితో ఏరివేస్తూ ఉంటాం. నెక్స్ట్ తూర్పారబట్టడం అంటే మనం పంట పండించేతో ఒడ్లన్నీ వస్తుంటాయి. సో బాగా విపరీతంగా గాలి వచ్చే దగ్గర ఇట్లా ఎగబోస్తూ ఉంటారు. సో అప్పుడు ఏమవుతుంది, ధాన్యం అంతా ఇలా పడుతుంది, తౌడు ఏమంటే మొత్తం కూడా కొట్టుకొని పోతూ ఉంటుంది కదా, దాన్ని తూర్పారబట్టడం అంటాం. సో ఇక్కడ కంపల్సరీ వేరు చేసే పద్ధతి ఎగ్జాంపుల్ గుర్తుపెట్టుకోండి, ధాన్యం నుండి ఊక తాళ్ళని వేరు చేస్తూ ఉంటారు. ఓకేనా, ధాన్యం నుండి ఊక తాళ్ళని వేరు చేసేటువంటి పద్ధతి ఏమిటి, తూర్పారబట్టడం. ఓకేనా, లేదంటే ధాన్యం నుండి ఊక లేదంటే తాళ్ళను వేరు చేయడం కోసం ఏ పద్ధతిని ఉపయోగిస్తాం, తూర్పారబట్టడం. నెక్స్ట్ తేర్చిన దాన్ని వంపడం అండి. సో తేర్చిన దాన్ని వంపడం. సో మట్టి నుండి నీటిని వేరు చేసే పద్ధతి తేర్చడం. సో ఒక గ్లాస్లో వాటర్ తీసుకొని దానిలో బాగా మట్టి మిక్స్ చేసేసి బాగా తిప్పేసాం, మొత్తం కరిగినట్టుగా అనిపిస్తుంది, అలా పెట్టామనుకోండి కాసేపు తేరుతూ ఉంటుంది, దీన్ని తేర్చడం అంటాం. అలా మట్టి నీరు ఉన్నప్పుడు సాధారణంగా పైన నీటిని వేరు చేయడాన్ని ఏమంటామంటే తేర్చడం అంటాం. ఓకేనా. అండ్ నెక్స్ట్ జల్లించడం. సో జల్లించడం వచ్చేసి అంటే పిండి నుండి పొట్టును వేరు చేయడం. మనకు తెలిసిన ఇంట్లో ఉండే జల్లలో
జల్లెడ తీసుకొని పిండి దాంట్లో ఏమైనా పొట్టు కానీ పురుగులు కానీ ఉంటుంది ఇట్లా పట్టేస్తే మొత్తం పైకి వచ్చేస్తుంటే పిండిని యూజ్ చేస్తున్న క్రింద దాన్ని జల్లించడం అంటాం. అదేవిధంగా ఇసుక గులకరాలను వేరు చేయడానికి కూడా జల్లించడం అనే ప్రక్రియ. ఇక్కడ గుర్తుపెట్టుకోవాలి, ఎగ్జాంపుల్ గుర్తుపెట్టుకోండి. పిండి నుండి పొట్టును వేరు చేయడానికి ఈ పద్ధతిని ఉపయోగిస్తాం, జల్లించడం. ఇసుకని గులకరాలను వేరు చేయడానికి ఏ పద్ధతిని ఉపయోగిస్తాం, జల్లించడం. ఏదైనా ఒక పదార్థం యొక్క పరిమాణంలో సైజులో తేడాలుండి రెండు మిక్స్ అయినప్పుడు జల్లించే పద్ధతి ద్వారా వేరు చేయడానికి అయితే ఛాన్స్ ఉంటుంది. నెక్స్ట్ వచ్చేసి వడపోయడం. డికాషన్ నుండి టీ పొడిని వేరు చేయడం. గుర్తుపెట్టుకోండి, డికాషన్ ఏదైతే ఉంటుందో, సో కాఫీ కావచ్చు లేదా టీ పొడితో డికాషన్ తయారు చేస్తుంటాం, సో దాన్ని వడపోయడం, సో డికాంటేషన్ అంటామండి. టీ పొడిని వేరు చేయడం. సో దీనికి సిబ్బి గంటెని వాడుతుంటాం. సిబ్బి గంటె అంటే మన ఇల్లు ఉపయోగించేటువంటి టీ వడపోసేటువంటి జాలి ఏదో దాన్ని సిబ్బి గంటె అంటాం, గుర్తుపెట్టుకోవాలి. సో ఉపయోగిస్తుంటాం. వడపోయడానికి క్రింది వాటిలో ఈ వస్తువును ఉపయోగిస్తాం, సిబ్బి గంటె లేదా జాలి. నెక్స్ట్ స్ఫటికీకరణం. స్ఫటికీకరణం అంటే ఏంటంటే సింపుల్గా ఏదైనా ఒక పదార్థం నీటిలో కరిగినప్పుడు దాన్ని బాగా వేడి చేసినప్పుడు ఆ పదార్థం మిగిలిపోయి స్ఫటికాల రూపంలో ఏర్పడుతుంది. దీన్ని స్ఫటికీకరణం అంట. సో ఉప్పు నీటిని వేడి చేసామనుకోండి ఏమవుతుందండి, కంప్లీట్గా మనకు ఆ బౌల్లో వాటర్ మొత్తం పోయిందనుకోండి తెల్లగా పేరుకొని ఉంటుంది. దాన్ని స్ఫటికీకరణం అంటారు ఆ పద్ధతి. ఓకేనా. స్ఫటికీకరణం ఉప్పు నీటి నుండి ఉప్పును వేరు చేయడం, ఉప్పు తయారులో ఉపయోగించడం ప్రక్రియ అన్న కూడా ఇదే అవుతుందండి, స్ఫటికీకరణం. నెక్స్ట్ వచ్చేసి స్వేదనం లేదంటే ఆవిరి చేయడం అంటే స్వేదనం. నీటి నుండి మలినాలను వేరు చేయడానికి. గుర్తుపెట్టుకొని నీటిని బాగా వేడి చేసినప్పుడు నీటి ఆవిరిగా మారిపోతుంది. మరి కింద మిగిలిన ఏంటి, మలినాలు మిగులుతాయి. మరి ఇక్కడ డౌట్ రావచ్చు, స్ఫటికీకరణం స్వేదనం సేమ్ కదంటే, స్వేదనం చేసేటప్పుడు మనం స్వేదనం అయిపోయేటువంటి పదార్థం కోసం చేస్తాం. స్ఫటికీకరణం అంటే మిగిలిపోయేటువంటి పదార్థం కోసం చేస్తాం. ఉప్పు నీటిని తీసుకొని వేడి చేసామనుకోండి, దీంట్లో మరి స్వేదనం ఉంది, అదేవిధంగా స్ఫటికీకరణ కూడా ఉంది. స్ఫటికీకరణ అన్నప్పుడేమో క్రింద ఉండే ఉప్పుని తీసుకుంటాం. ఓకేనా. స్వేదనం ద్వారా మంచి నీటిని తీసుకుంటాం, ఆవిరి పైకి వస్తుంది. ఈ ఆవిరిని మనం తీసుకున్నట్లయితే అది స్వేదనం అవుతుంటుంది, గమనించాలి. స్వేదనం అంటే ఆవిరి చేయడం. నీటి నుండి మలినాలు వేరు చేయడానికి ఉపయోగించే ప్రక్రియ అంటే స్వేదనం. సో మనం ఇంజెక్షన్ చేసుకున్నప్పుడు డిస్టిల్ వాటర్ తయారు చేస్తుంటాం, ఇదే పద్ధతి అండి. సో స్వేదనమే. సో నీటిని బాగా వేడి చేసినప్పుడు ఆవిరి అయిపోతుంది, ఆవిరి పట్టేసుకొని డిస్టిల్ వాటర్ తయారు చేస్తున్నప్పుడు కింద మన మలినాలు అవన్నీ అలాగే మిగిలిపోతుంటాయి. నెక్స్ట్ ఉత్పతనం సబ్లిమేషన్ అంటాం దీన్ని. ఉత్పతనం పదార్థం నేరుగా ఘన రూపం నుండి ఆవిరిగా మారుతూ ఉంటుంది, గమనించండి. సో సాధారణంగా ఏదైనా పదార్థాన్ని వేడి చేసినప్పుడు ఘన రూపం ద్రవ రూపం నుండి వాయు రూపంలోనికి మారుతుంది. ఉదాహరణకు మంచు తీసుకొని వేడి చేస్తాం, నీరుని వేడి చేస్తాం, ఆవిరిగా మారుతుంది. ఇలా ఒక ప్రాసెస్ ఉంటుంది. కానీ కొన్ని పదార్థాలను వేడి చేసినప్పుడు ఘన రూపం డైరెక్ట్గా ఆవిరైపోతూ ఉంటాయి. దాన్ని ఏమంటామంటే ఉత్పతనం అంటాం. ఉదాహరణకు మనం టెంపుల్స్కి అలా వెళ్ళినప్పుడు కర్పూరాన్ని ముట్టిస్తారు. ముట్టించినప్పుడు ఏమవుతుందండి, మీకు అక్కడ ఎలాంటి ద్రవ పదార్థం డైరెక్ట్గా ఆవిరైపోతూ ఉంటుంది. దీన్ని ఏమంటామంటే ఉత్పతనం అంటాం. నేరుగా ఘన రూపం నుండి ఆవిరిగా మారుతూ ఉంటుంది. లైక్ ఇప్పుడు కర్పూరం ఎగ్జాంపుల్ అంటే కర్పూరం ఎగ్జాంపుల్ గుర్తుపెట్టుకోండి. ఉప్పు కర్పూరం మిశ్రమం కలిసిపోయినప్పుడు ఏ పద్ధతి ద్వారా వీటిని వేరు చేస్తామంటే సింపుల్గా ఉత్పతనం. నెక్స్ట్ క్రోమాటోగ్రఫీ. క్రోమా అని ఎక్కడ వచ్చిన కలర్స్ గుర్తుపెట్టుకోండి. క్రోమా అని ఎక్కడొచ్చిన కలర్స్. క్రోమాటోగ్రఫీ అంటే రంగుల మిశ్రమం నుండి వివిధ రంగులు వేరు చేస్తూ ఉంటారు. ఉదాహరణకి ఇంక్ తీసుకుందామండి. సో ఇంక్ తీసుకున్నప్పుడు ఇంక్ అనేది మనకు చూడటానికి బ్లాకో బ్లూనో కనపడుతుంది, కానీ దానిలో గ్రీన్ ఉంటుంది, రెడ్ ఉంటుంది, అన్ని రకాల మిశ్రమాలు ఉంటాయి. దాన్ని ఎలా వేరు చేస్తామంటే ఇక్కడ మనకు చాక్ పీస్ తీసుకొని ఇలా దీనికి కొంత మనం ఇంకుని ఏంటంటే ఒక రింగ్ లాగా పూస్తామండి. ఇంకుని ఏం చేస్తామంటే ఒక రింగ్ లాగా మొత్తం కూడా అంటిస్తాం. అంటించేసి చాక్ పీస్ ఇలా వాటర్లో పెట్టామనుకోండి, వాటర్ ఇలా వచ్చేసి సింపుల్గా ఒక్కొక్క కలర్ని పైకి పట్టుకొని వెళ్తాడు. మనకు చాలా క్లియర్గా చాక్ పీస్ పైన కలర్స్ కనపడుతుంటాయి. ఈ పద్ధతిని ఏమంటే క్రోమాటోగ్రఫీ. గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటి మీరంటే, ఇక్కడ రంగుల మిశ్రమం నుండి వివిధ రంగులు వేరు చేసేటువంటి పద్ధతి ఏంటంటే క్రోమాటోగ్రఫీ. రైట్. మన దేశంలో అతిపెద్ద ఉప్పు నీటి సరస్సు వచ్చి సాంబార్ సరస్సు ఎక్కడ ఉందంటే రాజస్థాన్లో ఉంది. అండ్ మృత సముద్రం జోర్డాన్లో ఉంటుంది. దీని యొక్క నీటి పైన నడవచ్చు అంటే దాని యొక్క సాంద్రత విపరీతంగా ఉంటుంది, నీటి సాంద్రత, కాబట్టి నీటిపైన నడవడానికి అవకాశం ఉంటుంది. మృత సముద్రం ఎక్కడ ఉంది, జోర్డాన్. క్రింది వాటిలో ఏ సముద్రంపై నీటిపై నడవచ్చును, మృత సముద్రం జోర్డాన్లో ఉంది. ఓకేనా. అండ్ మన దేశంలో అతిపెద్ద ఉప్పు నీటి సరస్సు సాంబార్ సరస్సు. అతిపెద్ద ఉప్పు నీటి సరస్సు ఎక్కడ ఉంది, రాజస్థాన్లో ఉండేటువంటి అతిపెద్ద ఉప్పు నీటి సరస్సు సాంబార్ సరస్సు. సో క్వశ్చన్ ఎలా అయినా అడిగేందుకైతే ఛాన్స్ ఉంది. రైట్. నెక్స్ట్ వచ్చేసి ఘన రూపంలో ఉన్న కార్బన్ డైఆక్సైడ్ని డ్రై ఐస్ అంటామండి. గుర్తుపెట్టుకోండి, ఘన రూపంలో ఉండేటువంటి కార్బన్ డైఆక్సైడ్ని డ్రై ఐస్ అంటాం. ఉప్పును వచ్చేసి తెల్ల బంగారం అంటామండి. సో మధ్యయుగ కాలంలో ఉప్పు అనేది చాలా దొరకకపోయేది అనమాట. సో ఉప్పుని ఏంటంటే తెల్ల బంగారంగా ట్రీట్ చేస్తున్నారు. రైట్. ఇది వచ్చేసి 4th to 7th చాలా ఈజీగా ఉంటుంది. కంపల్సరీ లైన్ టు లైన్ నేనైతే నోట్స్ పెట్టాను, అది కంపల్సరీ చదవండి. సో కేకే బయలు అనేటువంటి యాప్ను డౌన్లోడ్ చేసుకోండి. దాంట్లో నేను ఇక్కడ సుత్తిగా సూటి లేకుండా ఫ్రీ నోట్స్ అనేది అక్కడ కనపడుతుంది. మీకు డౌన్లోడ్ చేసుకొని ప్రింట్ తీసుకోండి. ఓపిక ఉంటే రాసుకోండి, ఓపిక లేని వాళ్ళేమో ప్రింట్ తీసుకోండి. మొత్తం చదవలేదు అనుకున్నది ఇవి ఖచ్చితంగా చదవండి. ఓపిక ఉంటే టెక్స్ట్ బుక్ మొత్తం చదవండి.
ఓకేనా? ఇవి మాత్రం వెరీ 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 ఇంపార్టెంట్. 110% ఇక్కడ నుంచే క్వశ్చన్లు వస్తాయి. ఎవరికో యూస్ఫుల్గా ఉంటుందంటే ఎస్జిటి వాళ్ళకు, పేపర్ 1 పేపర్ 2 టెట్ పేపర్ 1 పేపర్ 2 రాసే వాళ్ళకి అందరికీ కూడా యూస్ఫుల్గా ఉంటుంది. తప్పకుండా ఫాలో కండి ఈ క్లాస్ని, తప్పకుండా ఫాలో కండి. రిపీటెడ్గా చదవండి. ఒకసారి నేను చెప్పినప్పుడు అర్థమవుతుంది, కానీ తర్వాత చదివినప్పుడు అర్థం కానట్టుగా ఉంటుంది. కాబట్టి వెంటనే డైలీ ఒక 2-3 టైమ్స్ రివైజ్ చేసుకోండి. హార్డ్లీ నాకు తెలుసు కొన్ని పేజెస్ ఉంటాయి. అంతే. కాబట్టి ఎప్పుడు కూడా రివిజన్ చేసుకుంటూ ఉండండి. ఓకే, అదేవిధంగా ఫస్ట్ టైం మన ఛానల్ చూస్తున్నప్పుడు తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి. అండ్ ఇక్కడ మనకి తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ 2 రాష్ట్రాల్లో స్కూల్ అసిస్టెంట్ బయాలజీ కావాలంటే మీకు మీ యొక్క టార్గెట్ స్కూల్ అసిస్టెంట్ బయో సైన్స్ అంటే బ్లైండ్గా మన క్లాసెస్ ఫాలో కండి. ఆ క్లాస్ అన్నీ కూడా కేకే బయాలజీ యాప్లో ఉంటాయి. డౌట్ లేకుండా డౌన్లోడ్ చేసుకోండి. తప్పకుండా ఒకసారి చూడండి, డెమో వీడియోస్ ఉంటాయి చూడండి, డిస్క్రిప్షన్లో కూడా డెమో వీడియోస్ ఉంటే చూడండి. ఓకే, వెల్ అండ్ గుడ్ అనుకున్నప్పుడు మాత్రమే కోర్స్కి వెళ్ళండి. 110% ఇక్కడ మీకు తెలంగాణ, ఏపీలో కనపడుతూ ఉన్నారు. వీళ్ళందరూ కూడా కేవలం మన యాప్ను ఫాలో అవుతూ జాబ్ సాధించిన వాళ్ళండి. ఖచ్చితంగా స్కూల్ అసిస్టెంట్ బయాలజీ కావాలంటే మాత్రం కేకే బయాలజీ ఫాలో కండి బ్లైండ్. ఓకే, ఐ విష్ ఆల్ ద బెస్ట్. మీట్ ఇన్ ద నెక్స్ట్ సెషన్. టిల్ నెక్స్ట్ సెషన్, హ్యావ్ ఎ గ్రేట్ డే.